బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో ఐ వాంట్ సే ఫ్యూ థింగ్స్. పొద్దున్న లేసి జిమ్‌కి వెళ్ళడం, తర్వాత వచ్చి హెల్తీ ఫుడ్ కుక్ చేసుకోవడం, తర్వాత జాబ్ కంటిన్యూ చేయడం, జాబ్ అయిపోయిన తర్వాత నేను డీఎస్ఏ నేర్చుకోవడం, నేర్చుకున్న దానివల్ల మళ్ళీ వీడియో కింద రికార్డ్ చేసి ఎడిట్ చేయడం, దాన్ని మళ్ళీ యూట్యూబ్‌లో పోస్ట్ చేయడం. ఈ జరిగిన దాన్నంతా కూడా మళ్ళీ ఒక 60 సెకండ్స్ రీల్ కింద చేసి, దాన్ని ఎడిట్ చేసి, మళ్ళీ డైలీ దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం. ఈ థింగ్స్ అన్నీ కూడా ఒక మనిషి వన్ డేలో చేయగలడా? వన్ డే కాదు. కంటిన్యూ 2, 3 మంత్స్ చేస్తే ఫుల్లు గ్రైండ్ అయిపోతాడు కదా! బర్న్‌ఔట్ అయిపోతాడు. నలిగిపోతాడు. ఐ వాంట్ టు బి దట్ పర్సన్. ఓకేనా? మనం ముడ్డి ఉంచి కష్టపడాలి గానీ, వీ కెన్ డూ సో మెనీ థింగ్స్ బ్రో. ఐఐటీ వాడు కష్టపడి చదువుతాడు. మనం చదవం. అంతే తేడా వాడికి మనకి. ఓకేనా? సో, నీకు గనక మోటివేషన్ కావాలి అండ్ యూ వాంట్ టు డూ సంథింగ్, యూ వాంట్ టు లెర్న్ సంథింగ్ అనుకుంటే గనక వెంటనే నా ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ఫాలో చేసుకో. ఎందుకంటే అక్కడ నేను డైలీ రీల్స్ చేస్తాను. వాట్ ఐ హావ్ డన్ ఇన్ ఎ డే అని చెప్పి. దట్ విల్ కీప్ యూ గోయింగ్. అంటే మీకు మోటివేషన్ ఇస్తుంది. అండ్ నా యూట్యూబ్ ఛానెల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకో. ఎందుకంటే నీ పెద్ద జాబ్స్‌కి డీఎస్సీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 50% కాదు 70% ఆఫ్ యువర్ జాబ్ ఈస్ డన్ ఇఫ్ యూ లెర్న్ డీఎస్సీ. కాబట్టి తెలుగులో ఇంతకన్నా బెస్ట్ ఛానెల్ అయితే నీకు దొరకదు. ఇంకా డీఎస్సీ వీడియోస్ ఏమి అప్‌లోడ్ అయ్యలేవు. మేబీ నువ్వు ఈ వీడియో చూసే టైంకి అప్‌లోడ్ అయిపోయి ఉండొచ్చు ఆర్ అప్‌లోడ్ అవ్వకపోయి ఉండొచ్చు. హూ నోస్? కాబట్టి వెంటనే నా ఇన్‌స్టాగ్రామ్‌ని ఫాలో చేసుకో అండ్ రాజా క్వెస్ట్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకో. ఈవెన్ నువ్వు చేసుకోకపోయినా సరే ఫ్యూచర్‌లో బాగా వినిపించే పేరవుతుంది ఈ రాజా క్వెస్ట్. బికాస్ ఆఫ్ డీఎస్ఏ. ఓకేనా? వి ఆర్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ డీఎస్ఏ యూట్యూబ్ ఛానెల్ ఎవర్ ఇన్ తెలుగు. సో, ఈ పర్టిక్యులర్ వీడియోలో సెట్ కలెక్షన్ ఫ్రేమ్‌వర్క్ గురించి చెప్పబోతున్నాను. లెట్స్ జంప్ ఇంటు దట్ పార్ట్. హే గైస్! ఉన్న కలెక్షన్ ఫ్రేమ్‌వర్క్ అన్నిట్లో కూడా సెట్ కలెక్షన్ ఫ్రేమ్‌వర్క్ ఈస్ ద ఈజియెస్ట్ కలెక్షన్ ఫ్రేమ్‌వర్క్. మీరు అరే లిస్ట్ తీసుకోండి, ప్రయారిటీ యూస్ తీసుకోండి, లింక్డ్ లిస్ట్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి. అది ఏం చేస్తుంది? ఇలా ఒక టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటది. రైట్? అన్‌లిమిటెడ్‌గా. సెట్ కూడా నేను కూడా అలాంటి టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు స్టోర్ ద కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ సిమిలర్. ఇలాగే నేను డేటాను స్టోర్ చేసుకోవాలి అని సెట్ కూడా అనుకుంటుంది. అందుకు సెట్ ఈస్ వాంట్ టు బి ద టైప్ ఆఫ్ కలెక్షన్. కాబట్టి సెట్ అనే ఇంటర్ఫేస్ ఏం చేసిందంటే కలెక్షన్ ఇంటర్ఫేస్‌ని ఎక్స్‌టెండ్ చేసింది. అలా ఎక్స్‌టెండ్ చేయడం వల్ల ఏంట్రా ఉపయోగం అంటే కలెక్షన్ ఇంటర్ఫేస్‌లో ఉన్న మెథడ్స్ అన్నీ కూడా ఇప్పుడు సెట్‌లోకి వచ్చినాయి. ఆ మెథడ్స్ ఏంటి? యాడ్ అని చెప్పి, రిమూవ్ అని చెప్పి, కంటైన్స్ అని చెప్పి ఈ మెథడ్స్ అనేది దేనికి యూజ్ అవుతాయి? జస్ట్ మీరు ఇలా ఒక డేటాను స్టోర్ చేసుకోవడానికి, ఒక సెట్‌ని క్రియేట్ చేయడానికి హెల్ప్ అవుతుందన్నమాట. సింపుల్‌గా చెప్పాలంటే అరే లిస్ట్ లాంటిది క్రియేట్ చేయడానికి హెల్ప్ అవుతుందిరా. ఓకేనా? ఇప్పుడు ఎంటైర్ సెట్ ఇంటర్ఫేస్ తీసుకున్నట్టయితే ఆర్ ఎంటైర్ సెట్ కలెక్షన్ ఫ్రేమ్‌వర్క్ తీసుకున్నట్టయితే మీకు టోటల్‌గా 3 క్లాసెస్ ఉన్నాయి. అన్నీ గుర్తుపెట్టుకోవాలని చెప్పి భయపడొద్దు. మనం స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం కదా! క్లియర్ కట్ క్లారిటీ వస్తుంది. ఓకేనా? టోటల్ 3 క్లాసెస్ అని చెప్పాను కదా! ఒకటి హాష్ సెట్, ఇంకోటి లింక్డ్ హాష్ సెట్ అండ్ ఇంకోటి ట్రీ సెట్. బ్రో 3 థింగ్స్ ఏం చేస్తది? కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని ఆర్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్‌ని స్టోర్ చేసుకుంటుంది. దీనికి 3 డిఫరెంట్ థింగ్స్ ఎందుకురా అంటే చెప్తాను. ఒక్కో దానికి ఒక యూజ్ కేస్ ఉంది. అండ్ దోస్ ఆర్ వెరీ సింపుల్. ఫస్ట్ థింగ్ అసలు సెట్ అంటే ఏంటో చూద్దామండి. సెట్ కలెక్షన్ ఫ్రేమ్‌వర్క్ ఎందుకురా అంటే ఎ సెట్ ఈస్ ఎ కలెక్షన్ దట్ డజంట్ అలౌ డూప్లికేట్ వాల్యూస్. నువ్వు ఎప్పుడైతే ఒక్క డూప్లికేట్ వాల్యూ కూడా నా దాంట్లో ఉండకూడదు అని నువ్వు అనుకుంటావో, ఎప్పుడైతే నీకు యూనిక్ వాల్యూస్ కావాలని నువ్వు అనుకుంటావో, అప్పుడు వెంటనే నువ్వు సెట్‌ని వాడు. ఎందుకంటే ఇందులో ఏ సెట్ అయినా పర్లేదు. హాష్ సెట్టా, లింక్డ్ హాష్ సెట్టా, ట్రీ సెట్టా ఏ ఇంప్లిమెంటేషన్ తీసుకున్నా సరే ఏది కూడా నీకు డూప్లికేట్ వాల్యూస్‌ని అలౌ చేయదనమాట. నువ్వు డూప్లికేట్ వాల్యూస్ ఇన్సర్ట్ చేసావనుకో, అది సింపుల్‌గా ఏం చేస్తదంటే ఇగ్నోర్ చేసేద్ది. నువ్వు 1, 1, 1, 1 అని చెప్పి ఒక 3 1లు ఇన్సర్ట్ చేసావనుకో, అది నీకు రిజల్ట్‌లో ఒక 1 చూపిస్తది. డూప్లికేట్ వాల్యూస్‌ని ఇట్ విల్ జస్ట్ ఇగ్నోర్. ఓకేనా? అదే మెయిన్ ఫీచర్ అనమాట. సెట్ అంటే అంతే. దాని కీ ఫీచర్స్ చూద్దామండి. నో డూప్లికేట్స్ ఇప్పుడు చెప్పాను కదా! అదే. అట్ మోస్ట్ 1 నల్ వాల్యూ అంటే దాని అర్థం నువ్వు నీ సెట్‌లో నల్ వాల్యూస్ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేసావనుకో, మాక్సిమం ఒక నల్ వాల్యూ మాత్రమే ఇన్సర్ట్ చేయగలవు. అది కూడా సమ్ డోంట్. అంటే ఉన్నవే 3 క్లాసులు మళ్ళీ ఇందులో సమ్ ఏంటి బ్రో అని చెప్పి అనుకో. క్లారిటీగా చెప్తున్నా చూడు. హాష్ సెట్, లింక్డ్ హాష్ సెట్ మాక్సిమం 1 నల్ వాల్యూని అలౌ చేస్తాయి. నువ్వు స్టోర్ చేసుకోవడానికి. ట్రీ సెట్ మాత్రం ఒక్క నల్ వాల్యూని కూడా అలౌ చేయదు. నల్ వాల్యూ అదైతే నేను తీసుకొని నేను ఇన్సర్ట్ చేసుకోను అని చెప్పేద్ది డైరెక్ట్‌గా. ఓకేనా? సింపుల్‌గా ఏమంటావు హాష్ సెట్, లింక్డ్ హాష్ సెట్ 2 కూడా మాక్సిమం 1 నల్ వాల్యూని అలౌ చేస్తాయి. ఓకేనా? దట్ ఈస్ ద సెకండ్ కీ ఫీచర్. థర్డ్ కీ ఫీచర్ ఏంటంటే నో ఇండెక్సింగ్. అసలు ఇండెక్సింగ్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నువ్వు అరే లిస్ట్ అనుకోరా. ఏ అనే ఒక వేరియబుల్ అరే లిస్ట్‌లో స్టోర్ చేసావనుకో. నువ్వేం చేస్తావు? ఏ డాట్ గెట్ ఆఫ్ 0 అని పెట్టావంటే ఏంటి? 0థ్ ఇండెక్స్ పొజిషన్‌లో ఉన్న వాల్యూ వస్తది. 0థ్ ఇండెక్స్ పొజిషన్‌లో ఏముంది? ఈ 1 అనే వాల్యూ ఉంది. నీకు కన్సోల్‌లో 1 అని ప్రింట్ అవుద్ది. నువ్వు అలాగా సెట్‌లో ఇండెక్సింగ్ అనేది అసలు ఉండదనమాట. ఈ సెట్‌లో గెట్ అనే మెథడే ఉండదురా. ఓకేనా? అసలు గెట్ అనే మెథడే ఉండదు. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. అండ్ ఆర్డర్ ఈస్ నాట్ గ్యారంటీడ్. ఓకేనా? సమ్ అనేది ఇన్సర్షన్ ఆర్డర్ అనేది కొన్ని మెయింటైన్ చేయవు, కొన్ని మెయింటైన్ చేస్తాయి. దాని గురించి నేను క్లారిటీగా ఒకటి డిస్కస్ చేసినట్టు చెప్తాను. ఆర్డర్ అనేది నీకు గ్యారంటీ ఇవ్వదు. ఓకే. సో, హ్యాపీ థింగ్ ఏంటో తెలుసా? నువ్వు జనరల్‌గా లిస్ట్ తీసుకున్నావనుకో, కలెక్షన్‌లో నుంచి ఆల్రెడీ కొన్ని మెథడ్స్ లిస్ట్‌లోకి వస్తున్నాయి. అండ్ ఓకే. వెళ్ళిపోద్ది. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ వెరీ క్లియర్‌లీ. స్టే విత్ మీ. హ్యాపీ అనే మూవ్‌మెంట్ అన్నా చూసి ఉండండిరా బాబు. ఏముండదు. చెప్తాను చూడండి. ఇప్పుడు కలెక్షన్ అనే దాంట్లో నుంచి మనకు ఆల్రెడీ ఏమేమి వస్తున్నాయి? ఈ యాడ్, రిమూవ్, క్లియర్, కంటైన్, ఈసెంప్ట్ అని చెప్పి ఇలా డిఫరెంట్ మెథడ్స్ వస్తున్నాయి. బట్ దాని కింద మళ్ళీ లిస్ట్ అని చెప్పి ఇప్పుడు ఇక్కడ మనం అదే సెట్ గురించి డిస్కస్ చేసుకున్నామో అలాగే లిస్ట్ ఉంది కదా! ఇంకో ఇంటర్‌ఫేస్. లిస్ట్ కూడా దానికంటూ కొన్ని మెథడ్స్‌ని క్రియేట్ చేసుకుంది కదా! బట్ నీకు ఇక్కడ హ్యాపీ థింగ్ ఏంట్రా అంటే ఈ సెట్‌కి దీనికంటూ కొన్ని మెథడ్స్ అనేవి ఉండవనమాట. దానికి అసలు ఎక్స్‌ట్రా మెథడ్స్ ఏవి లేవు. కేవలం కలెక్షన్ ఫ్రేమ్‌వర్క్ నుంచి ఏం మెథడ్స్ అయితే వస్తున్నాయో కలెక్షన్ ఇంటర్‌ఫేస్ నుంచి ఏం మెథడ్స్ అయితే వస్తున్నాయో అవే సెట్‌లో కూడా ఉంటాయి. అర్థమైందా? సెట్ డజంట్ హావ్ ఇట్స్ ఓన్ స్పెషల్ మెథడ్స్. ఇందులో ఉన్న ప్రతి మెథడ్ కూడా కేవలం
కలెక్షన్ ఇంటర్ఫేస్ నుంచి వచ్చినవే. ఆ మెథడ్స్ ఏంటి? యాడ్ ఏముంది? ఎలిమెంట్‌ని యాడ్ చేయడానికి. రిమూవ్ అంటే ఎలిమెంట్‌ని రిమూవ్ చేయడానికి. క్లియర్ అంటే మొత్తం క్లియర్ చేయడానికి. కంటెంట్స్ అంటే ఒక ఎలిమెంట్ అందులో ఉందా లేదా అని చెప్పడానికి. ఈజ్ ఎంప్టీ అంటే నువ్వు తీసుకున్న పర్టిక్యులర్ సెట్ అలా ఎంప్టీగా ఉందా లేదా అని చెప్పడానికి. సైజ్ అంటే నథింగ్ బట్ సైజెస్ అది. ఇటరేటర్ ఇస్ నథింగ్ బట్ ఫర్ లూప్ లాంటిదనమాట. సింపుల్‌గా చెప్పాలంటే. ప్రతి ఎలిమెంట్‌ని ఇటరేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో, ఇప్పుడు ఇది కంప్లీట్‌గా నేను చెప్పాలనుకుంది. సెట్ అని ఏంటంటే ఇట్ ఈస్ ఎ కలెక్షన్ దట్ డజంట్ అలౌ డూప్లికేట్ వాల్యూస్. కీ ఫీచర్స్ ఏంటంటే డూప్లికేట్స్‌ని అలౌ చేయదు. అండ్ అట్ మోస్ట్ 1 నల్ వాల్యూ ఉంటుంది. అది కూడా ఓన్లీ హ్యాష్ సెట్ అండ్ లింక్డ్ హ్యాష్ సెట్‌లో. అండ్ నో ఇండెక్సింగ్ వాట్ ఈస్ నాట్ గ్యారంటీడ్. సో, ఇప్పుడు మనం ఈ ఫస్ట్ లింక్డ్ హ్యాష్ సెట్ గురించి చూద్దామండి. ఈ హ్యాష్ సెట్ గాని, లింక్డ్ హ్యాష్ సెట్ గాని, ట్రీ సెట్ గాని ఇవన్నీ ఏముండదు, వెరీ సింపుల్. ఫస్ట్ హ్యాష్ సెట్ గురించి చెప్పనా? సో, హ్యాష్ సెట్‌కి నో ఆర్డర్ అనమాట. అంటే ఇప్పుడు నువ్వు ఇన్సర్ట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యాష్ సెట్ క్రియేట్ చేసి వాల్యూస్ ఇన్సర్ట్ చేసావనుకో, ప్రింట్ చేసినప్పుడు నీకు ఆర్డర్ అనేది మెయింటైన్ అవ్వదు. దాని ఇష్టం వచ్చినట్టు అవుతది. ఓకేనా? ఇంటర్నల్‌గా అది యూజ్ చేసేది ఏంటంటే హ్యాష్ మ్యాప్ యూజ్ చేస్తది. అట్ మోస్ట్ 1 నల్ వాల్యూని మాత్రమే అలౌ చేస్తుంది. సో, ఇప్పుడు ఫస్ట్ ఈ హ్యాష్ సెట్‌ని ఒకసారి కోడ్ చేసి చూపిస్తాను. సో, యూ విల్ గెట్ ఎ క్లియర్ క్లారిటీ వాట్ ఐ యామ్ సేయింగ్. ఓకే కిడ్స్, లెట్స్ జంప్ ఇంటు ద వీడియో. ఇప్పుడు మనం హ్యాష్ సెట్ గురించి మాట్లాడుకున్నాం కదా! దాన్ని ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను. వెరీ సింపుల్. దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే ఆర్డర్ అనేది ఉండదు. అంతే. ఓకేనా? సో, లెట్స్ క్రియేట్ ఎ సెట్ ఫస్ట్. అండ్ ఇట్ విల్ స్టోర్ ద వాల్యూస్ ఆఫ్ ఇంటీజర్ వాల్యూస్ స్టోర్ చేసుకుందాం కాసేపు. అండ్ దీనికి నేమ్ ఇద్దామంటే యూనిక్ అని ఇద్దాం. ఎందుకంటే ఇవి డూప్లికేట్స్ నచ్చదు కదా! సరదాగా యూనిక్ అని నేమ్ ఇచ్చాను. అండ్ మనం ఇంప్లిమెంట్ చేసే క్లాస్ ఏంటంటే హ్యాష్ సెట్. ఓకే. సో, ఇచ్చాను బానే ఉంది. ఇప్పుడు యూనిక్ డాట్ 20 అని ఇచ్చా. అండ్ యూనిక్ డాట్ యాడ్ ఆఫ్ 10 అని ఇచ్చా. సో, ఆర్డర్ మెయింటైన్ చేయకపోవడం అంటే అర్థం ఏంట్రా అంటే, ఇప్పుడు నువ్వు ఇది ప్రింట్ చేసినప్పుడు నీకు ఎలా రావాలిరా సింపుల్‌గా చెప్పు? ఫస్ట్ ఇది ప్రింట్ అవ్వాలి. రైట్? ఇది 0th ఇండెక్స్ పొజిషన్‌లో రావాలి. ఎందుకంటే నువ్వు ఫస్ట్ ఇది ఇన్సర్ట్ చేసావు కాబట్టి. అండ్ తర్వాత సెకండ్ ఇది ఇన్సర్ట్ చేసావు కాబట్టి ఇది సెకండ్ పొజిషన్‌లో రావాలి. అదే ఆ ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్‌లో రావాలి. బట్ ఇఫ్ యూ ప్రింట్ దట్ యూనిక్ అని ఇచ్చావు. ఓకేనా? ఇచ్చావు అండ్ లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్. నువ్వు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేసావంటే ఓకే. ఇక్కడ 20, 10 అని వచ్చింది. ఐ అండర్‌స్టాండ్. వెయిట్. యూనిక్ 2 ఎలిమెంట్సే యాడ్ చేసాం కదా! అందుకని పెద్ద పట్టించుకోలేదేమో. ఇంకో 2 యాడ్ చేద్దాం. అప్పుడు నీకు నేనేం చెప్తున్నానో అర్థమవుద్ది. ఆర్డర్ అనేది మెయింటైన్ చేయదనమాట ఇది. ఓకేనా? ఇప్పుడు 4 ఎలిమెంట్స్ తీసుకున్నాను. సో, లెట్ మీ ప్రింట్ ఇట్. చూడండి. నేను ఫస్ట్ 20 ఇన్సర్ట్ చేశా. తర్వాత 10 ఇన్సర్ట్ చేశా. తర్వాత 30, తర్వాత 40. 40 అనేది లాస్ట్‌లో పెట్టాను. కానీ నువ్వు అబ్జర్వ్ చేసినట్టయితే ప్రింట్ అయినప్పుడు ఎలా ప్రింట్ అయింది? 20 ప్రింట్ అయింది. తర్వాత 40 ప్రింట్ అయింది. తర్వాత 10 ప్రింట్ అయింది. 30 ప్రింట్ అయింది. ఇప్పుడు అర్థమైందా? సో, నువ్వు ఇన్సర్షన్ ఆర్డర్ ఎలానో ఉన్నాయి. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినట్టయితే 40 అనేది నేను అన్నిట్లికన్నా లాస్ట్‌లో ఇన్సర్ట్ చేశాను. బట్ ఇఫ్ యూ సీ క్లియర్‌లీ హియర్ 40 అనేది సెకండ్ పొజిషన్‌కి వచ్చింది. ఎలా వచ్చిందంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ దానికి ఆర్డర్ అనేది మెయింటైన్ చేయదు. ఓకేనా? ఏంటది? హ్యాష్ సెట్. అంతే. మిగిలిన వాటిలికి డిఫరెన్స్ ఏంట్రా అంటే ఇదే. హ్యాష్ సెట్‌కి, లింక్డ్ హ్యాష్ సెట్‌కి, ట్రీ సెట్‌కి మెయిన్ డిఫరెన్స్ ఏంట్రా అంటే హ్యాష్ సెట్ అనేది ఎట్లాంటి ఆర్డర్ మెయింటైన్ చేయదు. కాబట్టి నువ్వు ఎప్పుడు హ్యాష్ సెట్ వాడాలి? ఎప్పుడైతే నీకు డూప్లికేట్ వాల్యూస్ వద్దో అలాంటి టైంలో నువ్వు హ్యాష్ సెట్ వాడుకోవాలి. అండ్ అలాగే ఎప్పుడైతే నీకు ఆర్డర్ అనేది నీకు అనవసరం. కానీ నా దాంట్లో డూప్లికేట్ వాల్యూస్ ఉండకూడదు అని అనుకున్నప్పుడు మాత్రమే హ్యాష్ సెట్ వాడాలి. ఓకేనా? ఇక్కడ ఇంకో డూప్లికేట్ వాల్యూ యాడ్ చేసి చూపిస్తాను రండి. యూనిక్ డాట్ యాడ్ ఆఫ్ 30 ఆల్రెడీ ఉంది కదా! మళ్ళీ 30 అని సెట్ చేస్తాను. ఓకేనా? సో, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. చూడండి నేనిక్కడ 230 వాల్యూస్ ఇన్సర్ట్ చేశాను. రైట్. కానీ మీరు నాకు అవుట్‌పుట్‌లో చూసుకున్నట్టయితే ఒక 30 వచ్చింది. అర్థమైందా? సో, సో, హ్యాష్ సెట్ అనేది ఎప్పుడు వాడతాంరా అంటే మీకెప్పుడైతే డూప్లికేట్ వాల్యూస్ వద్దో అప్పుడు. అండ్ సెకండ్ థింగ్ మీ ఇన్సర్షన్ ఆర్డర్ అనేది లేదా ప్రింట్ అయ్యే ఆర్డర్ అనేది నాకు ఎలా ప్రింట్ అయినా పర్లేదు. నాకు ఆర్డర్ అనేది మెయింటైన్ అవ్వాల్సిన పని లేదు అన్నప్పుడు యూ విల్ యూజ్ హ్యాష్ సెట్ ఫ్రమ్ సెట్ కలెక్షన్ ఫ్రేమ్‌వర్క్. ఓకేనా? దట్ ఈస్ ఆల్ అబౌట్ హ్యాష్ సెట్. అండ్ అలాగే మాక్సిమం ఒక నల్ వాల్యూ మాత్రమే ఇన్సర్ట్ చేస్తుందని చెప్పాను కదా! ఫర్ ఎగ్జాంపుల్ యూనిక్ డాట్ యాడ్ ఆఫ్ నల్ అని పెడదాం. ఓకే. ఒక నల్ వాల్యూ కదా ఇది. సో, లెట్ మీ ప్రింట్ ఇట్. చూడండి నల్ వాల్యూ నేను లాస్ట్‌లో నల్ వాల్యూ ఇన్సర్ట్ చేస్తే అది ఫస్ట్‌లోకి వచ్చింది. ఓకే. బానే ఉంది. నౌ అగైన్ ఐ విల్ యాడ్ అనదర్ నల్ వాల్యూ. ఓకేనా? మాక్సిమం ఇది ఒక్క నల్ వాల్యూ మాత్రమే ఇన్సర్ట్ చేస్తుందని చెప్పాం కదా! కానీ ఇక్కడ మనం 2 పెట్టాం. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి. ఒక నల్ వాల్యూయే ప్రింట్ అయింది. సింపుల్‌గా చెప్పాలంటే డూప్లికేట్ వాల్యూస్ అలౌ చేయదు కదా! ఇప్పుడు 2 నల్ వాల్యూస్ పెట్టాననుకో 2 డూప్లికేట్సే కదా మరి. అందుకు ఇగ్నోర్ చేస్తుందనమాట. సింపుల్‌గా అలా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి అలాగే ఏం చెప్పాను, మనకి సెట్ దాంట్లో కంప్లీట్ సెట్ కలెక్షన్ ఫ్రేమ్‌వర్క్‌లో మీకు గెట్ అనే ఆ గెట్ అనే థింగ్ అనేది వర్క్ అవ్వదని చెప్పాను కదా! సో, ఇప్పుడు నేను చూద్దామా? గెట్ అనే థింగ్ అనేది ఇక్కడ వర్క్ చేయడానికి ట్రై చేశాననుకో వెంటనే నాకు ఎర్రర్ చూపిస్తుంది చూడండి. బాబు గెట్ అనే మెథడ్ లేదు. ఎందుకంటే వీటికి ఆర్డర్ అనేది ఉండదు. ఓకేనా? ఆర్డర్ అనేది కాదు. వాటికి ఇండెక్సింగ్ అనేది ఉండదనమాట. ఇది ఈ పొజిషన్‌లో ఉంది, ఈ పొజిషన్‌లో అని చెప్పి ఇండెక్సింగ్ అనేది ఉండదు. మీకు నేను చెప్పేది అర్థమవుతుంది కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అరే లిస్ట్ తీసుకుంటారా సింపుల్‌గా. ఆహ్, మీకోసం క్రియేట్ చేస్తాను. స్టే విత్ మీ ప్లీజ్. చాలా బాగా చెప్తున్నాను. ప్లీజ్ స్టే విత్ మీ. ఓకే. లిస్ట్ ఇంటీజర్. ఓకేనా? ఇది యూ2 అని పెడుతున్నాను పేరు. అండ్ లెట్ మీ నేమ్ దిస్ యాస్ అరే లిస్ట్. అండ్ ఇప్పుడు యూ2 డాట్ యాడ్ ఆఫ్ 10 అని పెట్టానురా. ఓకేనా? ఇప్పుడు యూ2 డాట్ గెట్ ఆఫ్ అని 0 అని పెట్టాననుకో
ఏమవుద్ది ఇది నువ్వు యాడ్ చేసిన యూ2 అరే లిస్ట్‌లో 0th ఇండెక్స్ పొజిషన్‌లో ఏ వాల్యూ ఉందో అది ఇస్తుంది అంతే. అది రిటర్న్ ఇస్తుంది. ఓకేనా? బట్ నీకు సెట్ కలెక్షన్ ఫ్రేమ్‌వర్క్‌లోకొచ్చేసి సెట్ ఇంటర్ఫేస్‌లోకొచ్చేసరికి దాంట్లో అసలు ఈ గెట్ అనేది ఉండదు. ఓకేనా? ఎందుకంటే దానికి ఆర్డర్ అనేది మెయింటైన్ చేయడం జరగదు. ఓకే. సో, దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. దిస్ ఈస్ ద కంప్లీట్ థింగ్ అబౌట్ హాష్ సెట్. సో, హాష్ సెట్ అనేది ఎప్పుడు వాడతామంటే వెనెవర్ యూ డోంట్ వాంట్ డూప్లికేట్ వాల్యూస్ అప్పుడు వాడతావు. అండ్ అలాగే నీకు ఆర్డర్ అనేది అనవసరం అన్నప్పుడు హాష్ సెట్ వాడతాం. ఓకేనా? అండ్ అట్ మోస్ట్ మాక్సిమం 1 null వాల్యూ పెడతాం. ఎందుకంటే మల్టిపుల్ null వాల్యూస్ పెట్టామనుకో అగైన్ అది డూప్లికేటే కదా! అందుకది ఇగ్నోర్ చేస్తుంది. దిస్ ఈస్ ఆల్ అబౌట్ హాష్ సెట్. ఓకే. సో, దట్ ఈస్ ద యూజ్ కేస్ ఆఫ్ హాష్ సెట్. అర్థమైంది కదా! వెనెవర్ యూ డోంట్ వాంట్ డూప్లికేట్ వాల్యూస్ అండ్ వెనెవర్ దేర్ ఈస్ ఆర్డర్ అనేది అవసరం లేదు అనుకుంటారో అప్పుడు యూ కెన్ యూజ్ హాష్ సెట్ అండ్ మాక్సిమం 1 null వాల్యూవే పెడతారు. ఓకేనా? ఇది ఇంటర్నల్‌గా హాష్ మ్యాప్ అనే థింగ్‌ని వాడుతుంది. స్టే విత్ మీ. బోర్ కొట్టినా వెళ్ళొద్దు. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ వెరీ క్లియర్‌లీ. ఈ ఇంటర్నల్ థింగ్ ఏం చెప్పను. ఓకేనా? అది ఇప్పుడు చెప్పానంటే అందరూ పారిపోతారు. ఐ డోంట్ వాంట్ టు సే ద ఇంటర్నల్ థింగ్. మీకు జస్ట్ ఒక ఐడియా చెప్తాను. ఈ హాష్ మ్యాప్ థింగ్ అనేది మీకు క్లారిటీగా వెనెవర్ యూ లెర్న్ మోర్ డీప్ అబౌట్ డేటా స్ట్రక్చర్స్ వెళ్ళినప్పుడు అప్పుడు తెలుసుకోండి. ఇప్పుడే తెలుసుకున్నారనుకో భయపడిపోతారు. సింపుల్‌గా చెప్పాలంటే ఇది లోపల ఒక బకెట్ స్ట్రక్చర్ లాంటిది వాడతదనుకోండి. ఓకేనా? ఆ బకెట్ స్ట్రక్చర్ ఏంటంటే ఇప్పుడు నువ్వు సపోజ్ 10 అనే వాల్యూ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేసావనుకో అది బకెట్ 2లో స్టోర్ చేస్తుందనమాట. అండ్ నువ్వు నెక్స్ట్ 11 అనే వాల్యూని ఇన్సర్ట్ చేసావనుకో అది బకెట్ 3లో స్టోర్ చేస్తుంది. అండ్ అగైన్ నువ్వు మళ్ళీ 10 వాల్యూని స్టోర్ చేయడానికి ట్రై చేసావనుకో, నువ్వు ఎవ్రీ టైమ్ ఒక వాల్యూని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడల్లా అది దాని దగ్గర ఉన్న బకెట్స్ అన్ని చెక్ చేస్తదనమాట. ఈ బకెట్‌లో ఆల్రెడీ ఈ వాల్యూ ఉందా లేదని చెప్పి. ఇప్పుడు నువ్వు 11 అనేది ఇన్సర్ట్ చేసావు కదా! ఆఫ్టర్ ఇన్సర్టింగ్ అది చెక్ చేస్తదనమాట. ఈ 11 అనేది ఏదన్నా బకెట్‌లో ఉందా లేదని చెప్పి. లేదనుకో ఇట్ విల్ జస్ట్ ఇన్సర్ట్. బట్ ఇక్కడ 10 అనేది ఆల్రెడీ బీ2 బకెట్‌లో ఉంది కదా! కాబట్టి ఇట్ విల్ జస్ట్ ఇగ్నోర్. ఎందుకంటే ఇది డూప్లికేట్ వాల్యూ కింద. ఓకేనా? ఇది హాషింగ్ వాడి ఇదంతా చేస్తారనమాట. మీకు ఇప్పుడు డీప్‌గా చెప్పినా కూడా ఇట్స్ ఇట్స్ అంత నెసెసరీ అనేం కాదు. ఇఫ్ యూ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ డీప్‌లీ తర్వాత నేర్చుకోండి. నా రికమెండేషన్ అయితే అది. ఇప్పుడొద్దు. ఓకేనా? ఇప్పుడు జస్ట్ అదేంటి అందులో డేటా ఎలా స్టోర్ అవుతుందని తెలుసుకోండి అంతే. ఓకే. సో, దట్ ఈస్ ఆల్ అబౌట్ హాష్ సెట్ కంప్లీట్‌గా. సో, నౌ వాట్? ఒక్క నిమిషం. నౌ లింక్డ్ హ్యాష్ సెట్. హ్యాష్ సెట్ అని ఏంటంటే ఇది కూడా సేమ్ దీనిలాగే డూప్లికేట్ వాల్యూస్‌ని అలౌ చెయ్యదు. అండ్ కాకపోతే ఇది ఇన్సర్షన్ ఆర్డర్‌ని మెయింటైన్ చేస్తదనమాట. నువ్వు వాల్యూస్‌ని ఎలా అయితే ఇన్సర్ట్ చేస్తావో నీకు ఆ ఇన్సర్షన్ ఆర్డర్‌లోనే ప్రింట్ చేస్తది. ఓకేనా? దీనికి హ్యాష్ సెట్‌కి, లింక్డ్ హ్యాష్ సెట్‌కి ఉన్న వన్ ఆఫ్ ద మెయిన్ డిఫరెన్స్ అదే. హ్యాష్ సెట్‌లోనేమో డూప్లికేట్ వాల్యూస్ అలౌ చేయదు. లింక్డ్ హ్యాష్ సెట్‌లో కూడా అలౌ చేయదు. అసలు సెట్ అన్నిట్లోనూ డూప్లికేట్ వాల్యూస్ అలౌ చేయదు. కాకపోతే హ్యాష్ సెట్‌లో ఆర్డర్ అనేది మెయింటైన్ చేయదు. ఇదేమో ఇన్సర్షన్ ఆర్డర్‌ని మెయింటైన్ చేస్తది. అంటే నువ్వు వాల్యూస్ ఎలా అయితే ఇన్సర్ట్ చేసావో, ఏ ఆర్డర్‌లో అయితే పెట్టావో ఆ ఆర్డర్‌లోనే ప్రింట్ అవుతాయన్నమాట. ఓకేనా? అండ్ లింక్డ్ హ్యాష్ సెట్ లోపల ఏం వాడుతదంటే ఇది మళ్ళీ హ్యాష్ సెట్‌నే వాడుతుంది. అంటే దీన్నే వాడుతుంది. స్టోర్ చేసుకునే విధానం. స్టే విత్ మీ. వెళ్ళిపోవద్దు. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ క్లియర్‌లీ. స్టోర్ చేసుకునే విధానం ఏంటంటే ఇది మళ్ళీ లింక్డ్ హ్యాష్ సెట్ అనేది హ్యాష్ సెట్‌నే వాడుతుంది. ఓకేనా? ఆల్రెడీ అక్కడ అక్కడ ఎలా అయితే స్టోర్ చేస్తున్నావో ఇందులో కూడా అలాగే స్టోర్ చేస్తుంది. ప్లస్ ఇదేం చేస్తుందంటే డబుల్ లింక్డ్ లిస్ట్‌ని వాడుతుందన్నమాట. ఈ డబుల్ లింక్డ్ లిస్ట్ వాడడం వల్ల ఉపయోగం ఏంట్రా నీకు ఇన్సర్షన్ ఆర్డర్ అనేది మెయింటైన్ అవుతుంది. ఓకేనా? సింపుల్‌గా చెప్పాలంటే డబుల్ లింక్డ్ లిస్ట్ అంటే ఏం లేదు. ఇప్పుడు నువ్వు సపోజ్ 10 అనేది సింపుల్‌గా చెప్తాను చూడు. 10 అనే వాల్యూ పెట్టావురా స్టోర్ చేసుకోవడానికి. ఓకే. బానే ఉంది. ఇప్పుడు నువ్వు ఇంకో వాల్యూ పెట్టావనుకో 11 అనేది. ఇదేమవుతుంది తెలుసా? ఈ 11 యొక్క అడ్రెస్ ఏమో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 11 అనే పర్టిక్యులర్ ఇల్లు అనుకోండి. ఈ ఇల్లు యొక్క అడ్రెస్ 102. ఈ పర్టిక్యులర్ ఇల్లు యొక్క అడ్రెస్ ఏమో 98 అనుకుందాం. ఓకేనా? దీనికి లింక్ ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే దీంట్లో నెక్స్ట్ ఈ 10 తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ ఎక్కడికెళ్ళాలి అనే అడ్రెస్ దీంట్లో స్టోర్ అయ్యి ఉంటదనమాట. బాబు నెక్స్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రెస్ 102 అని చెప్పి ఇందులో స్టోర్ అయ్యి ఉంటది. కాబట్టి ఇది ఎక్కడికెళ్ళింది? అండ్ అలాగే దీని దగ్గర ఏముంటది తెలుసా? ఇది డబుల్ లింక్డ్ లిస్ట్ కాబట్టి వెనక్కి కూడా వే ఉంటదనమాట. కాబట్టి ఇది క్రియేట్ అయినప్పుడు ఏమవుద్దంటే దీని నెక్స్ట్ వాల్యూతో పాటు అండ్ అలాగే ప్రీవియస్ వాల్యూ ఏముందో దాని అడ్రెస్ కూడా ఇక్కడ స్టోర్ అయ్యి ఉంటది. కాబట్టి ఇక్కడ ప్రీవియస్ ఎలిమెంట్ యొక్క అడ్రెస్ ఏమో 98 అని చెప్పి స్టోర్ అయ్యి ఉంటది. బ్రో ఇప్పుడు దీని నెక్స్ట్ ఎలిమెంట్ తర్వాత ఇక్కడ ఏమీ లేదు కదా! అని చెప్పామనుకో, ఏం లేదు కాబట్టి దీంట్లో దీని నెక్స్ట్ ఎలిమెంట్‌కి అడ్రెస్ ఏంటి అన్నప్పుడు ఇక్కడ నల్ వాల్యూ స్టోర్ అయ్యి ఉంటదనమాట. ఓకేనా? సారీ ఇక్కడ మెస్సీగా ఉంది మొత్తం అంతా. వాట్ ఐ వాంట్ టు సే ఈస్ ఈ సింగిల్ ఎలిమెంట్ అనేది దీని నెక్స్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రెస్ స్టోర్ చేసుకుంటుంది. అండ్ అలాగే దాని ప్రీవియస్ ఎలిమెంట్ యొక్క అడ్రెస్ కూడా స్టోర్ చేసుకుంటుంది. దీని ప్రీవియస్ ఎలిమెంట్స్ ఏం లేవు కదా! కాబట్టి ప్రీవియస్ ఎలిమెంట్ యొక్క వాల్యూ నల్ ఉంటదనుకోండి. ఓకేనా? దీని తర్వాత ఎలిమెంట్ ఏం లేదు కదా! కాబట్టి ఇది నల్ ఉంటది. ఓకేనా? లైక్ దిస్ ఈ డబుల్ లింక్ లిస్ట్ అనేది వర్క్ అవుతుందనమాట. కాబట్టి ఇదేమవుతుంది ఇన్సర్షన్ ఆర్డర్ అనేది మెయింటైన్ అవుద్దనమాట. 10 తర్వాత ఏ వాల్యూ అయితే ఇన్సర్ట్ చేసావో ఈ 10 తర్వాత దానికి కనెక్షన్ ఉంటది. అంతేగాని ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ 3 నంబర్‌లు ఇన్సర్ట్ చేసావురా. స్టే విత్ మీ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ క్లియర్‌లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 3 నంబర్‌లు ఇన్సర్ట్ చేసావనుకో 10 నుంచి డైరెక్ట్ నువ్వు 12కి ఎళ్ళవు. ఎందుకంటే 10 దగ్గర ఓన్లీ 11 దాని యొక్క అడ్రెస్ మాత్రమే ఉంటది. 12 దాని అడ్రెస్ ఉండదు. ఓకేనా? దిస్ ఈస్ హౌ ఇట్ విల్ మెయింటైన్ ద ఇన్సర్షన్ ఆర్డర్. సో, లింక్డ్ హ్యాష్ మెయిన్ యూజ్ కేస్ ఏంట్రా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ డూప్లికేట్ వాల్యూస్‌ని అలో చేయదు అండ్ ఇన్సర్షన్ ఆర్డర్ ఉంటది. నువ్వు ఏ విధంగా అయితే వాల్యూస్ ఇచ్చావో ఆ విధంగానే కన్సోల్‌లో ప్రింట్ అవుద్ది. అంతే సింపుల్. ఓకేనా? ఇప్పుడు లింక్డ్ హ్యాష్ ఒకసారి కోడ్ చేసి చూపిస్తారండి. ఓకే గైస్. సో, ఇప్పుడు లింక్డ్ హ్యాష్ ఇంప్లిమెంట్ చేద్దాం రండి. ఇప్పుడు ఈ లింక్డ్ ఈ హ్యాష్ సెట్‌తో కంపేర్ చేసి మీకు క్లారిటీగా చూపిస్తాను రండి. సో, సేమ్ అది కూడా ఒక సెట్
కలెక్షన్ ఇంటర్ఫేస్ నుంచి వస్తుంది కదా! సో, అదే ఇద్దాం ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో రిఫరెన్స్ కింద. ఓకేనా? సో, దీనికి ఏమిద్దామంటే పేరు యూనిక్ 2 అని ఇద్దాం. ఓకేనా? అండ్ ఈసారి మనం ఇంప్లిమెంట్ చేయబోయేదేంటి లింక్డ్ హ్యాష్ సెట్. ఓకేనా? లింక్డ్ హ్యాష్ సెట్‌ని మనం తీసుకోబోతున్నాం. సారీ లింక్డ్ లిస్ట్ వచ్చింది. లింక్డ్ హ్యాష్ సెట్ చూసుకోండి ఇక్కడ. ఓరి దేవుడా! ఒక్క నిమిషం. నా మౌస్ పోయింది. అందుకే ఈ ఇబ్బంది. మౌస్ పోయినా సరే కష్టపడి రికార్డ్ చేస్తున్నాను రా. ప్లీజ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో, లింక్డ్ హ్యాష్ సెట్ క్రియేట్ చేశాను. బానే ఉంది. ఇప్పుడు చూడండి. నేను యూనిక్ 2 డాట్ యాడ్ ఆఫ్ 10, యూనిక్ 2 డాట్ యాడ్ ఆఫ్ 20. స్టే విత్ మీ. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ క్లియర్‌లీ. యూనిక్ 2 డాట్ యాడ్ ఆఫ్ 30. ఓకేనా? బానే ఉంది. సో, ఐ విల్ ప్రింట్ ఇట్. యూనిక్ 2. మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ హ్యాష్ సెట్ ఉంది. లింక్డ్ హ్యాష్ సెట్ కూడా ఉంది. ఇందులోనూ కొన్ని ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేశాను. ఇందులో కూడా కొన్ని ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు వీటి ప్రింటింగ్ ఎలా ఉందో చూద్దామా? ఓకేనా? సో, సేమ్ ఇక్కడ ఏం వాల్యూస్ అయితే ఇన్సర్ట్ చేసామో అవే ఇన్సర్ట్ చేద్దాం. లేకపోతే ఒక నిమిషం ఆగండి. ఓకేనా? సేమ్ అందులో ఏం ఇన్సర్ట్ చేసామో ఇందులో కూడా అదే పెడదాం. ఐయామ్ సారీ. వెయిట్ ఎ మినిట్ ప్లీజ్. ఐయామ్ సారీ. వెయిట్ ఎ మినిట్. అండ్ కంట్రోల్ వి. కాకపోతే మరి ఇవన్నీ యూనిక్ 2 కదా! సో, లెట్స్ నేమ్ ఇట్ యాస్ యూనిక్ 2. ఓకే. సో, లెట్ మీ రన్ దిస్. ఇప్పుడు చూడండి. హ్యాష్ సెట్‌కి, లింక్డ్ హ్యాష్ సెట్‌కి మెయిన్ డిఫరెన్స్ ఇది. ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్‌లీ రెండిట్లోనూ సేమ్ ఏవైతే ఉన్నాయో అవే ఇన్సర్ట్ చేశానా లేదా? అవే ఇన్సర్ట్ చేశాను. రెండిట్లోనూ సేమ్ అవే ఇన్సర్ట్ చేశాను. ఆర్డర్ కూడా అంతే. కాకపోతే ఈ పైదేమో హ్యాష్ సెట్, కిందదేమో లింక్డ్ హ్యాష్ సెట్. మీకు ఇంకా క్లారిటీగా చూపిస్తాను. ఆగండి ఇక్కడ హ్యాష్ సెట్ అంటారని చెప్పి రాస్తాను. స్టే విత్ మీ గైస్. చాలా బా అర్థమవుతుంది. ఇంతకంటే క్లారిటీగా ఎవడు చెప్పలేడురా. ఇది హ్యాష్ సెట్‌ది. అండ్ లింక్డ్ హ్యాష్ సెట్ ఇది. ఓకే. సో, లెట్ మీ ప్రింట్ ఇట్. రెండిట్లోనూ సేమ్ వేలో ఇన్సర్ట్ చేసాం. సేమ్ వేలో అన్నీ ఇన్సర్ట్ చేసాం. కాకపోతే ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్‌లీ లింక్డ్ హ్యాష్ సెట్‌లోనేమో మనం ఏ ఆర్డర్‌లో అయితే ఇన్సర్ట్ చేసామో ఆ ఆర్డర్‌లోనే ప్రింట్ అయింది. చూడండి. ఫస్ట్ నేను 20 ఇన్సర్ట్ చేశాను. 20 ప్రింట్ అయింది. తర్వాత 10 ప్రింట్ అయింది. తర్వాత 30 ప్రింట్ అయింది. ఇదిగో 30 ప్రింట్ అయింది. తర్వాత మళ్ళీ 30 పెట్టాను. ఆల్రెడీ 30 ఉంది కదా! కాబట్టి డూప్లికేట్ వాల్యూని అలౌ చేయలేదు. తర్వాత 40 పెట్టాను. ప్రింట్ అయింది. నల్ల తర్వాత 2 సార్లు పెట్టాను. డూప్లికేట్ వాల్యూ అలౌ చేయలేదు కదా! ఒక నల్లే ప్రింట్ అయింది. సేమ్ నేను లింక్డ్ హ్యాష్ సెట్ మొత్తంలో నేను ఏ ఆర్డర్‌లో అయితే ఇన్సర్ట్ చేశానో ఆ ఆర్డర్‌లోనే ప్రింట్ అయింది చూసారా? అలాగే హ్యాష్ సెట్ అబ్జర్వ్ చేయండి. నేను ఫస్ట్ 20 ఇన్సర్ట్ చేశాను. కానీ ఇక్కడ ఫస్ట్ 40 వచ్చింది. ఫస్ట్ అయితే 78 మనకి. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. సో, లింక్డ్ హ్యాష్ సెట్‌కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే జస్ట్ హ్యాష్ సెట్ అనేదేమో ఆర్డర్ అనేది మెయింటైన్ చేయదు. లింక్డ్ హ్యాష్ సెట్ అనేది డ్యూ టు ఇట్స్ డబ్లీ లింక్డ్ లిస్ట్ ఇంటర్నల్ వర్కింగ్ ఇన్సర్షన్ ఆర్డర్ అనేది మెయింటైన్ చేస్తదనమాట. అంతే హ్యాష్ సెట్‌కి, లింక్డ్ హ్యాష్ సెట్‌కి ఉన్న మెయిన్ డిఫరెన్స్. ఓకేనా? సో, సెట్ కలెక్షన్ ఫ్రేమ్‌వర్క్‌లో ఇప్పుడు మనకు 3 ఉంటే ఆల్రెడీ అందులో 2 అయిపోయినాయి కదా! వెరీ సింపుల్‌గా ఉన్నాయి కదా! ఇంతే. ఇప్పుడు ఇంకో దాని గురించి వెళ్దాం. అది కూడా చాలా సింపుల్‌గా ఉంటది. సో, లెట్స్ జంప్ ఇంటు దట్ పార్ట్. అదే మన ట్రీ సార్ట్ అనమాట. ట్రీ సెట్. ఈ ట్రీ సెట్ ఏం చేస్తది తెలుసా? ఇన్సర్షన్ ఆర్డర్‌ని మెయింటైన్ చేయదు. ఎలాంటి ఆర్డర్‌ని మెయింటైన్ చేయదు. ఒకటే ఆర్డర్ ఫాలో అవుతే అది అసెండింగ్ ఆర్డర్. నువ్వు వాల్యూస్‌ని ఎలానే ఇన్సర్ట్ చెయ్యి ఇది అసెండింగ్ ఆర్డర్‌లో నీకు మంచిగా సెట్ చేసి పెడతదనమాట. ఎలా బ్రో అంటే ఇట్ ఈస్ యూజింగ్ రెడ్ బ్లాక్ ట్రీ. ఓకేనా? ఇప్పుడు రెడ్ బ్లాక్ ట్రీ అంటే ఏంటో చెప్పను కంగారు పడకు. ఎక్స్‌ప్లెయిన్ చేయను. అది చాలా పెద్ద కాన్సెప్ట్ అది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డేటా స్ట్రక్చర్ అండ్ ఇట్ ఈస్ వెరీ టఫ్. ఓకేనా? సో, అది మనం డీఎస్ఏలో నేర్చుకుంటాం. మాక్సిమం మనల్ని ఎవరు అడగరు. జస్ట్ ఇంటర్నల్‌గా ఏం యూజ్ చేస్తున్నారంటే తెలుసుకోండి రెడ్ బ్లాక్ ట్రీ. అండ్ ఇది ఒక్క నల్ వాల్యూని కూడా అలౌ చేయదనమాట. ఓకేనా? అసలు నల్ వాల్యూస్‌ని ఇది అలౌ చెయ్యదు. ఓకే. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ మనకి ఎంటైర్ సెట్ కలెక్షన్ ఫ్రేమ్‌వర్క్‌లో మనకి ఇప్పుడు హ్యాష్ సెట్ అయిపోయింది. లింక్డ్ హ్యాష్ సెట్ కూడా అయిపోయింది. బానే ఉంది. ఇప్పుడు ఈ ట్రీ సెట్ అనేది చూడండి. ఇది సెపరేట్‌గా సార్టెడ్ సెట్ అని పిలువబడేటువంటి ఒక ఇంటర్ఫేస్‌ని ఎక్స్‌టెండ్ చేస్తుందనమాట. ఈ సార్టెడ్ సెట్ కూడా మళ్ళీ సెట్‌నే ఎక్స్‌టెండ్ చేస్తుంది. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. జస్ట్ సీ ఇట్ వెరీ సింపుల్. మనకు ఆల్రెడీ హ్యాష్ సెట్ అయిపోయింది. లింక్డ్ హ్యాష్ సెట్ అయిపోయింది. జస్ట్ మిగిలింది ఏంటి? ఈ ట్రీ సెట్ ఒకటే మిగిలింది. ఓకేనా? ఇప్పుడు ఈ సార్టెడ్ సెట్ అనేది ఎందుకు ఉందిరా అంటే దీనివల్ల ఉపయోగం ఏంట్రా అంటే ట్రీ సెట్ అనేది ఉంది చూసారు. ఈ ట్రీ సెట్ అనేది మీరు వాల్యూస్‌ని ఎలా ఇన్సర్ట్ చేసినా సరే వాట్ ఇట్ విల్ డూ ఇస్ జస్ట్ అవన్నీ అసెండింగ్ ఆర్డర్‌లో సార్ట్ చేస్తుంది కదా! ఇప్పుడు నీకు కొన్ని ఎక్స్‌ట్రా మెథడ్స్ కావాల్సొచ్చిందనమాట. సార్ట్ చేసిన తర్వాత లైక్ ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది? లాస్ట్ ఎలిమెంట్ ఏముంది? ఇలా కొన్ని ఎక్స్‌ట్రా మెథడ్స్ వచ్చినాయి. కాబట్టి ఆ మెథడ్స్ అన్నీ కూడా మనకి సార్టెడ్ సెట్ నుంచి వస్తాయన్నమాట. ఆ మెథడ్స్ ఏంటో క్లారిటీగా చూపిస్తాను రండి. అండ్ అలాగే ఆ మెథడ్స్‌తో పాటు నాకు ఇంకొన్ని మెథడ్స్ ఉంటే బావుండును. ఇంకొన్ని అడ్వాన్స్ చేద్దామని చెప్పి వన్స్ సార్టెడ్ సెట్, ట్రీ సెట్‌కి మధ్యలో నావిగబుల్ సెట్ అని చెప్పి ఇంకోటి కూడా సెట్ చేశారనమాట. ఇట్స్ వెరీ సింపుల్. స్టే విత్ మీ. కన్‌ఫ్యూజన్ వద్దు. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ క్లియర్‌లీ. ఈ సార్టెడ్ సెట్ అనేది ఉంది చూసారు. ఇది ఏమేం మెథడ్స్ ఇస్తుందో చూద్దామా? ఫస్ట్ రిటర్న్స్ లోయెస్ట్ ఎలిమెంట్.
ఓకేనా? ఈ ఫస్ట్ అనే మెథడ్ వాడావనుకో, నువ్వు సార్ట్ చేసేస్తా ఐ మీన్ నీకు సార్ట్ చేస్తది కదా! నువ్వు వాల్యూస్ ఎన్ని సెట్ చేసినా సరే, ఎలా ఇచ్చినా సరే ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 అని చెప్పి ఇలా సార్ట్ చేసి పెట్టుకుందనుకో. ఈ ఫస్ట్ అనే మెథడ్ వాడావనుకో, రిటర్న్స్ లోయెస్ట్ ఎలిమెంట్ ఉంది 1 ఉంది. అది రిటర్న్ చేస్తది. లాస్ట్ ఏం చేస్తది? రిటర్న్స్ హైయెస్ట్ ఎలిమెంట్. జస్ట్ ఇక్కడ ఇన్ని ఉన్నాయని చెప్పి అనుకుంటారు కానీ ఏం ఉండదు. హెడ్ సెట్ ఆఫ్ ఎక్స్ అంటే దాని అర్థం ఏంటంటే రిటర్న్ ఎలిమెంట్స్ లెస్ థాన్ టు ఎక్స్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు హెడ్ సెట్ ఆఫ్ 30 అని ఇచ్చావనుకో. ఇదేం చేస్తది తెలుసా? నీ దగ్గర ఉన్న సెట్‌లో, నీ దగ్గర ఉన్న ట్రీ సెట్‌లో ఈ 30 కన్నా తక్కువ ఎలిమెంట్స్ ఏమైతే ఉన్నాయో అవి ప్రింట్ చేయమంటది. అంటే ఇలా ప్రింట్ అవుద్ది. ఓకేనా? అది హెడ్ సెట్ మెథడ్ చేసేది. టెయిల్ సెట్ ఆఫ్ ఎక్స్ అంటే ఏం చేస్తదంటే, ఇప్పుడు నువ్వు టెయిల్ సెట్ ఆఫ్ 10 అని ఇచ్చావనుకో. 10, 20, 30 ఎక్కడేం చేసింది? నువ్వు హెడ్ సెట్ ఆఫ్ 30 అని పెట్టావంటే లాస్ట్‌లో 30ని ఎక్స్‌క్లూడ్ చేసేసింది. జస్ట్ దానికన్నా తక్కువ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రిక్ట్‌గా అవే ప్రింట్ చేసింది. కానీ టెయిల్ సెట్ ఆఫ్ 10 అని ఇచ్చావనుకో, ఈ నంబర్ అండ్ ఈ నంబర్ కన్నా పెద్దగా ఏవే నంబర్స్ ఉన్నాయో నీ దగ్గర అవన్నీ ప్రింట్ చేయి. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రీ సెట్ ఆఫ్ 20 అని ఇచ్చావనుకో, ఈ 10 ప్రింట్ అవుతాయి. జస్ట్ 20, 30 ప్రింట్ అవుతాయి. ఓకేనా? అండ్ అలాగే సబ్‌సెట్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సబ్‌సెట్ ఆఫ్ ఇప్పుడు 10, 30 అంటే దాని అర్థం ఈ 10కి 30కి మధ్యలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఇవ్వరా అని చెప్తున్నావు. ఇదేం ప్రింట్ చేస్తది తెలుసా? 10 అని 20నే ప్రింట్ చేస్తది. 30ని ఎక్స్‌క్లూడ్ చేసేద్దనమాట. ఓకేనా? ఫ్రమ్ 2 అనుకోండి. 2 అనేదాన్ని ఇంక్లూడ్ చేయదు ఇంకా. జస్ట్ 10 నుంచి 30 వరకు ఉన్న మధ్యలో ఎలిమెంట్స్ మాత్రం ప్రింట్ చేస్తది. అండ్ అలాగే ఈ 10 కూడా ప్రింట్ చేస్తది. ఎందుకంటే అది స్టార్టింగ్ నంబర్ కాబట్టి. అలా అలా అనుకోండి. ఓకేనా? సో, మనం ఒక ఒక అరేని ఆర్ ఐ మీన్ ఒక సెట్‌ని మంచిగా సార్ట్ చేసి పెట్టుకున్నప్పుడు దాని ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? లాస్ట్ ఎలిమెంట్ ఏంటి? ఈ నంబర్ నుంచి ఈ నంబర్ వరకు ఏమేమి థింగ్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి వాళ్ళు కొన్ని ఎక్స్‌ట్రా మెథడ్స్ త్రూ దిస్ సార్టెడ్ సెట్ మనకి ఇచ్చారనమాట. ఓకేనా? ఎందుకు ఇంక ఉపయోగం ఉండదు కదా! లేకపోతే మినిమమ్ ఇది కూడా లేకపోతే నువ్వు సార్ట్ చేసి ఏం చేసుకుంటావు? ఓకేనా? దీస్ ఆర్ ద మెథడ్స్ దే గివ్ టు యూ. అండ్ వీటిలతో పాటు నాకు ఇంకా పవర్‌ఫుల్‌గా అవ్వాలి. ఈ పవర్ సరిపోవట్లేదు. ఇంకా పవర్‌ఫుల్‌గా అవ్వాలని చెప్పి నావిగేబుల్ సెట్ అని చెప్పి మళ్ళీ ఇంకో ఇంటర్‌ఫేస్‌ని కూడా పెట్టారు. వెరీ సింపుల్. స్టే విత్ మీ. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. ఇన్ని మెథడ్స్ ఉన్నాయని చెప్పి కంగారు పడకండి. ఏం ఉండదురా చాలా ఈజీ. ఓకేనా? ఇప్పుడు లోవర్ ఆఫ్ అని చెప్పి ఒక మెథడ్ ఉంది. ఇది ఏం చేస్తదంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ లోవర్ ఆఫ్ 10 అని పెట్టావనుకో. లోవర్ ఆఫ్ 20 అని పెట్టావనుకో. దాని అర్థం ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నీ సెట్ అనుకో. ఓకేనా? లోవర్ ఆఫ్ 20 అంటే స్మాలర్ ఓన్లీ 20 కన్నా దగ్గరలో ఏదైతే చిన్న నంబర్ ఉందో స్ట్రిక్ట్‌గా ఆ నంబర్ వస్తదనమాట. నువ్వు లోవర్ ఆఫ్ 20 పెట్టావంటే 20కి దగ్గరలో చిన్న నంబర్ ఏముంది? 10 ఉంది కదా! అదే ప్రింట్ అవుద్ది. ఓకేనా? ఇప్పుడు తర్వాత ఏముంది చూడండి. ఫ్లోర్ అని ఉంది. ఒక మెథడ్. కనిపిస్తుందా క్లారిటీగా? ఫ్లోర్ అని చెప్పి ఇంకో మెథడ్ ఉంది. ఓకేనా? ఇప్పుడు అది వాడదాం. ఫ్లోర్ ఆఫ్ 20 అని పెట్టాననుకో. ఫస్ట్ అది ఏం చెక్ చేస్తది తెలుసా? నువ్వు ఇక్కడ ఏ వాల్యూ అయితే ఇచ్చావో ఆ వాల్యూ ఉందో లేదో చెక్ చేస్తది. ఆ వాల్యూ ఉందనుకో ఇట్ విల్ జస్ట్ రిటర్న్ ఇట్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోర్ ఆఫ్ 40 అని ఇచ్చాను. నీకిక్కడ నీ దగ్గర సెట్‌లో అసలు 40 అనే నంబర్ ఉందా ఈ సెట్‌లో? లేదు కదా! 40కి దగ్గరలో ఏ నంబర్ ఉంది? 30 ఉంది. కాబట్టి అది ప్రింట్ అవుద్ది. ఓకేనా? సో, ఇప్పుడు అర్థమైందా? లోవర్‌కి, ఫ్లోర్‌కి డిఫరెన్స్ ఏంటంటే లోవర్ ఏమో నువ్వు ఏ వాల్యూ అయితే ఇచ్చావో దానికి స్ట్రిక్ట్‌గా దగ్గర ఏ నంబర్ ఉందో అదే ప్రింట్ చేస్తది. ఈ ఫ్లోర్ ఆఫ్ అనేది ఏం చేస్తదంటే ఫస్ట్ ఆ నంబర్ ఉందా లేదా? నువ్వు ఎన్సెట్ చేసి నువ్వు ఏ వాల్యూ అయితే చెక్ చేయడానికి ట్రై చేసావో వాల్యూ ఉందా లేదా చెక్ చేస్తది. ఉంటే ప్రింట్ చేస్తది. లేదంటే లేదు. హైయర్ అనేది కూడా సింపుల్‌గా అంతే. ఈ హైయర్ అనే మెథడ్ ఏం చేస్తదంటే నువ్వు ఏ వాల్యూ అయితే ఇచ్చావో ఆ వాల్యూ కన్నా పెద్ద నంబర్ ఏదైతే ఉందో అది మాత్రమే ప్రింట్ చేస్తది. సీలింగ్ అనేది నువ్వు వాల్యూ ఇచ్చి ఏ వాల్యూ అయితే చెక్ చేస్తున్నావో ఫస్ట్ అది ఉందా లేదా చెక్ చేస్తది. లేదంటే దాని తర్వాత పెద్ద నంబర్ ఏది ఉందో అది ఇస్తదనమాట. నేను చెప్పేదంతా మీకు గజిబిజిగా ఉండొచ్చు. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ వెరీ క్లియర్‌లీ స్టే విత్ మీ. కోడ్ చేసినప్పుడు చాలా క్లియర్‌గా అర్థమవుద్ది. ఓకేనా? డిసెండింగ్ సెట్ అని చెప్పి ఇంకో మెథడ్ ఉంది. ఇది ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అసెండింగ్ ఆర్డర్‌లో ఉంటది కదా! దాన్ని డిసెండింగ్ ఆర్డర్‌లో కన్వర్ట్ చేసి ఇస్తదంతే. బై డిఫాల్ట్‌గా ట్రీ సెట్ అనేది మీకు అసెండింగ్ ఆర్డర్‌లో సార్ట్ చేసుకుంటది. ఓకేనా? పోల్ ఫస్ట్, పోల్ లాస్ట్. ముందున్న ఎలిమెంట్, లాస్ట్ ఉన్న ఎలిమెంట్ రిమూవ్ చేసేద్ది అంతే. సో, ఈ ట్రీ సెట్ అనేది ఏంట్రా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సేమ్ దానిలాగే డూప్లికేట్ వాల్యూస్ అలౌ చేయదు. అండ్ అలాగే నల్ వాల్యూస్ కూడా అలౌ చేయదు. అండ్ అలాగే ఇది అసెండింగ్ ఆర్డర్‌లో మీకు సార్ట్ చేసి పెట్టుకుంటుంది. అండ్ ఈ సార్టెడ్ సెట్ నుంచేమో ఈ మెథడ్స్ వస్తున్నాయి. నావిగేబుల్ సెట్ ఏమో ఇంకా పవర్‌ఫుల్‌గా ఈ మెథడ్స్ ఇస్తుందనమాట. జస్ట్ ఏంటంటే ముందు నంబర్ ఏంటి, లాస్ట్ నంబర్ ఏంటి, ఈ నంబర్ నుంచి ఈ నంబర్ వరకు ఎన్ని నంబర్స్ ఉన్నాయని చెప్పి జస్ట్ మీకు ఎక్స్‌ట్రా మెథడ్స్ అండి. ఓకేనా? ఇవి కోడ్ చేసి చూపిస్తాను. దీంతో మనకి సెట్ కలెక్షన్ ఆహ్, ఇంటర్ఫేస్ అనేది కంప్లీట్‌గా అయిపోద్దనమాట. ఓకే. సో, నేను ఇందాకడ వాడిన ఈ లింక్డ్ హ్యాష్ సెట్ ఉంచాను. మీకు డిఫరెన్స్ అనేది లాస్ట్‌లో చూపించడానికి ఈజీగా ఉంటదని చెప్పి ఉంచాననమాట. ఇప్పుడు నేను ట్రీ సెట్ క్రియేట్ చేస్తున్నాను రండి. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి సెట్ ఇంటర్ఫేస్‌లో ఏమేం మెథడ్స్ అయితే ఉన్నాయో, నువ్వు ఈ లెఫ్ట్ సైడ్‌లో సెట్ అని ఇచ్చావనుకో, ఓన్లీ ఆ మెథడ్స్ మాత్రమే వస్తాయి. ఓకేనా? ఇప్పుడు నేను నీకు ఫస్ట్, లోయర్, సీలింగ్ అని చెప్పాను కదా! అందులో కొన్ని మెథడ్స్ ఏమో సార్టెడ్ సెట్ నుంచి వచ్చినియి. కొన్ని మెథడ్స్ ఏమో నావిగేబుల్ సెట్ నుంచి వచ్చినియి కదా! సో, మీకు ఆ మెథడ్స్ యూజ్ చేసుకోవాలనుకుంటున్నారనుకో, అప్పుడు ఈ లెఫ్ట్ సైడ్‌లో ఆ మెథడ్ నేమ్ అదే ఐ మీన్ ఆ క్లాస్ నేమ్ ఇవ్వాలి. సారీ ఆ ఇంటర్ఫేస్ నేమ్ ఇవ్వాలి. సారీ ఆ ఇంటర్ఫేస్ నేమ్ ఇవ్వాలన్నమాట. దాని అర్థం నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూనిక్ 3 అని పెట్టి నేను ఒక ట్రీ సెట్ క్రియేట్ చేస్తున్నారా? ఓకేనా? ఇప్పుడు నేను జస్ట్ కొన్ని సేమ్ ఇదే ఇద్దాం. ఓకేనా? సేమ్ ఇందాకలా ఎలా అయితే ఎలిమెంట్స్ స్టోర్ చేసుకున్నామో అలా ఎలిమెంట్స్ స్టోర్ చేద్దాం. ఓకే. కాకపోతే ఇదేంటి యూనిక్ 3 కదా!
ఓకే. బానే ఉంది. ఇప్పుడు ఈ కింద ఫస్ట్ ప్రింట్ చేసి మీకు డిఫరెన్స్ చూపిస్తాను. స్టే విత్ మీ. చాలా, చాలా, చాలా క్లారిటీగా చెప్తున్నాను. స్టే విత్ మీ. ఓకేనా? సో, సార్టెడ్ సెట్, యూనిక్ 3. ఓకే. సో, లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్. ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చిందో చూడండి. నేను మీకేం చెప్పాను? ట్రీ సెట్‌లో మనం ఒక్క నల్ వాల్యూ కూడా ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేయకూడదు. బట్ మనం ఇక్కడ ట్రై చేసాం. కాబట్టి చూసారా? ఇదేమంటదో చూడండి. ఎక్సెప్షన్ ఇన్ థ్రెడ్‌మైన్ జావా నల్ పాయింటర్ ఎక్సెప్షన్. ఓకేనా? ట్రీ మ్యాప్‌లో అసలు నల్ అనేది ఉండకూడదు. దట్ ఈస్ వాట్ ఇట్స్ సేయింగ్. సో, మనం ఇది రిమూవ్ చేసేద్దాం. ఇది రిమూవ్ చేసి లెట్స్ రన్ దిస్. ఇక్కడ సార్టెడ్ సెట్ అని పెట్టాను కదా! సార్టెడ్ సెట్ కాదు. ట్రీ సెట్ అని పెడదాం. ఓకే. సో, లెట్ మీ రన్ దిస్. ఇప్పుడు చూడండి. ఫస్ట్ థింగ్ హాష్ సెట్. మనం ఇచ్చిన ఆర్డర్ ఏంటి? అది ప్రింట్ అయిన ఆర్డర్ ఏంటి చూడండి. ఫస్ట్ 20 వాల్యూ అని సెట్ చేస్తే అది ఫస్ట్ నల్ల ప్రింట్ అయింది. ఓకేనా? సో, ఇప్పుడు అర్థమైందా? డూప్లికేట్ వాల్యూస్‌ని అలో చేయదు. కాకపోతే ఆర్డర్ అనేది మెయింటైన్ చేయదు. ఓకేనా? నెక్స్ట్ లింక్డ్ హ్యాష్ సెట్. మనం ఇన్సర్ట్ చేసిన ఆర్డర్ ఎలా అయితే ఉందో అలాగే ప్రింట్ అయింది చూడండి. 20, 10, 30, 40 నల్. మనం అలాగే ఇన్సర్ట్ చేసాం. డూప్లికేట్‌ని అలో చేయదు. అండ్ మీరు ట్రీ సెట్ అబ్జర్వ్ చేయండి. ట్రీ సెట్‌లో కూడా నేను ఫస్ట్ 20 ఇచ్చాను. తర్వాత 10 ఇచ్చాను. తర్వాత 30, 40 అలా ఇచ్చాను. కానీ ట్రీ సెట్‌లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ మనం ఇచ్చిన వాల్యూ ఏంటి 20. కానీ ఇక్కడ చూడండి 10 వచ్చింది. సో, మీరు ఇన్సర్ట్ చేసిన వాల్యూస్‌లో లోయెస్ట్ నంబర్ ఏది ఉందో అదే స్టార్టింగ్ వచ్చేద్దనమాట బై డిఫాల్ట్. ఓకేనా? బై డిఫాల్ట్. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ నార్మల్ ట్రీ సెట్‌ని నేను ఇంకా పవర్‌ఫుల్ చేయాలనుకుంటున్నాననుకో, అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? సింపుల్‌గా నీకు సార్టెడ్ సెట్ ఇంటర్ఫేస్‌లోని మెథడ్స్ కావాలంటే ఈ లెఫ్ట్ సైడ్ ఇక్కడ సార్టెడ్ సెట్ అని ఇచ్చుకో. ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఇదేంటంటే ఇది ఒక సార్టెడ్ సెట్. రైట్. ఇప్పుడు సార్టెడ్ సెట్‌లో నేను కొన్ని మెథడ్స్ చెప్పాను. రైట్. ఆ మెథడ్స్ చూద్దాం రండి. ఆ మెథడ్స్ ఏంటి? ఆ మెథడ్స్ ఏంట్రా అంటే యూనిక్ డాట్ ఆహ్, యూనిక్ 3 కదా ఇది. సో, స్టే విత్ మీ. యూనిక్ 3 డాట్ ఫస్ట్ అని పెట్టా. ఐయామ్ సారీ 3 కదా ఇవ్వాల్సింది. చూడండి ఫస్ట్ అనే మెథడ్ వచ్చింది. సో, లెట్ మీ ప్రింట్ ఇట్. ఫస్ట్ అంటే దాని అర్థం ఏంట్రా అంటే నువ్వు సార్ట్ చేసిన తర్వాత నీ దాంట్లో స్టార్టింగ్ ఎలిమెంట్ ఏదుందో అదొస్తదనమాట. అంటే ఏమొస్తున్నట్టు? టెల్ మీ ఏమొస్తున్నట్టు? ఇట్ విల్ రిటర్న్ ది స్మాలెస్ట్ నంబర్ ఇన్ ద నంబర్స్ యూ హావ్. ఓకేనా? మొత్తం అన్నిట్లోను స్మాలెస్ట్ నంబర్ ఏముందో అదే అదే ఇస్తది. ఇవన్నీ కామెంట్ చేసేస్తున్నాను. మరి కన్‌ఫ్యూజ్ అయినా పర్లేదు ఉండండిరా బాబు క్లారిటీగా చెప్తాను. చూడండి. ఫస్ట్ అనే మెథడ్ నాకు ఎప్పుడొచ్చింది? నేను ఎప్పుడైతే ఇక్కడ సెట్ అని తీసేసి సార్టెడ్ సెట్ అని పెట్టాను. ఎందుకంటే దిస్ మెథడ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ సార్టెడ్ సెట్ ఇంటర్ఫేస్. ఓకేనా? సో, నువ్వు ఇన్సర్ట్ చేసిన వాల్యూస్ అన్నిటిలోనూ లోయెస్ట్ నంబర్ ఏదుందో అదే కదా స్టార్టింగ్ వస్తది. బికాజ్ ట్రీ సెట్ అనేది అసెండింగ్ ఆర్డర్‌లో పెడతది. అండ్ ఈ ఫస్ట్ అనే మెథడ్ ఏం చేస్తదంటే నీ దాంట్లో ఉన్న లోయెస్ట్ నంబర్ ఏదో అది రిటర్న్ చేస్తది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నేను లాస్ట్ అని పెట్టాననుకో. లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్. నువ్వు ఇన్సర్ట్ చేసిన వాల్యూస్ అన్నిట్లో బిగ్గెస్ట్ నంబర్ ఏదుందో అసెండింగ్ ఆర్డర్‌లో సెట్ చేసినప్పుడు అదే ఆఖరిలో ఉంటది. చూడండి ఇక్కడ 14 ఉందా? అదే వచ్చింది. సో, లాస్ట్ నంబర్ ఏముంది? 14 వచ్చింది. రైట్. అండ్ ఇప్పుడు మీరు దీన్ని నావిగబుల్ సెట్ కింద చేయొచ్చు. నావిగబుల్ సెట్ కన్నా ముందు లెట్స్ సీ సమ్ అదర్ మెథడ్స్. మీకేం చెప్పాను? హెడ్ సెట్ అని చెప్పి ఒక మెథడ్ చెప్పాను. రైట్. హెడ్ సెట్. ఇది హెడ్ సెట్ అంటే ఏంటంటే నువ్వు ఇక్కడ ఏ వాల్యూ అయితే ఇస్తావో ఆ వాల్యూ దగ్గర నుంచి ఏమవుతుందో చూద్దాం రండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇప్పుడు 20 అని ఇచ్చానురా. 20 కాదు 30 ఇచ్చాను. ఓకేనా? సో, లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ సీ. నువ్వు ఏ వాల్యూ అయితే ఇచ్చావో, ఆ వాల్యూ కన్నా తక్కువ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ప్రింట్ అవుద్ది. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినట్టయితే మన దగ్గర హ్యాష్ సెట్ ఏముంది? ఒకసారి సారీ ట్రీ సెట్ ఏముంది? ట్రీ సెట్‌ని ప్రింట్ చేద్దాం. మీకు ప్రింట్ చేసి అది ఇది కలిపి చూపిస్తే ఇంకా క్లారిటీగా అర్థమవుద్ది ఐ థింక్. వెతుక్కోకుండా అవుతుంది కదా సింపుల్‌గా. క్లారిటీగా చెప్తాను స్టే. సో, లెట్ మీ రన్ దిస్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మన దగ్గర ఉన్న ఎంటైర్ ట్రీ సెట్ చూడండి 10, 20, 30, 40. ఇప్పుడు నేనేమి ఇచ్చాను? 30 ఇచ్చాను. హెడ్ సెట్ అని పెట్టి ఈ మెథడ్ కింద మీరు అబ్జర్వ్ చేసినట్టయితే. కాబట్టి 30 కన్నా ముందు ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో అవి ప్రింట్ అయితాయి. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ టెయిల్ సెట్ అని ఇచ్చాననుకో, హెడ్ సెట్ తీసేస్తున్నాను. వాట్ ఐ విల్ గివ్ ఈస్ టెయిల్ సెట్. టెయిల్ సెట్ ఆఫ్ 30 ఇచ్చాననుకో, ఆ 30 కన్నా పెద్ద నంబర్స్ ఏమేమి ఉన్నాయి. ఇంక్లూడింగ్ ద నంబర్ యూ గేవ్ హియర్ ఫ్రమ్ ఎలిమెంట్. ఫ్రమ్ అని ఉందంటే దాని అర్థం అక్కడి నుంచి అని. 2 అని వచ్చిందనుకో, అప్పుడు ఆ 2 అనే వాల్యూ ఎక్స్‌క్లూడ్ అవుద్ది. ఇంకా మీకు క్లారిటీగా చెప్పాలంటే ఇంకో మెథడ్ ఉంది మనకి. ఏంటది? యూనిక్ 3 డాట్ సబ్సెట్. సబ్సెట్ మెథడ్‌లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నాకు ఫ్రమ్ 10 నుంచి 40 వరకని ఇచ్చాను. ఓకేనా? సో, లెట్ మీ రన్ దిస్. చూడండి 10-40 వరకునిచ్చానా, ఈ 10 అనేది ఇక్కడ ఫ్రమ్ ఎలిమెంట్ అవుతుంది. ఈ 2 అనేదేమో ఈ 40 అనేది 2 ఎలిమెంట్ అవుతుంది. ఓకేనా? ఫ్రమ్ 10 వచ్చింది, 20 వచ్చింది, 30 వచ్చింది. అండ్ 40 అనేది అంటే నాకు 40 వరకొస్తే చాలు. కానీ 40 నాకొద్దు. 40 ముందు వాల్యూస్ ఏమున్నాయి? 10-40 ముందు వరకు ఏమున్నాయి? అవి మాత్రమే ప్రింట్ అవుతాయన్నమాట. ఓకేనా? దిస్ ఈస్ ద మెథడ్స్ కమింగ్ ఫ్రమ్ సార్టెడ్ సెట్ ఇంటర్ఫేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సార్టెడ్ సెట్ తీసేసి నావిగేబుల్ సెట్ అని పెట్టాననుకో.
ఇప్పుడేమవుద్దో చూద్దామా? ఇప్పుడు ఇది ఇంకా పవర్‌ఫుల్ అవుద్దనమాట. ఇంకా ఎక్స్‌ట్రా మెథడ్స్ వచ్చినియి. ఆ మెథడ్స్ ఏంటంటే ఇయి తీసేద్దాం. వద్దులే ఇక్కడే ఇచ్చేద్దాం ఆగండి. ఏమేం మెథడ్స్ ఉన్నాయో చూద్దామా? సీలింగ్. సీలింగ్ ఆఫ్ 30 ఇస్తే అసలు ఏమొస్తుందో చూద్దాం ఆగండి. రైట్ మీ దిస్ ప్రోగ్రామ్. మన దగ్గర ఉన్న ట్రీ సెట్ ఇది. అండ్ సీలింగ్ అనేది ఏం చేస్తుందంటే, నువ్వు ఒక వాల్యూ ఇచ్చిన తరువాత సీలింగ్ అంటే ఏంటి? టాప్. సీలింగ్ మన ఇంటి పైన సీలింగ్ అనుకుంటాం కదా! ఇంట్లో గోడ సీలింగ్ అంటాం కదా! సీలింగ్ ఈస్ నథింగ్ బట్ దట్ ఈస్ ద టాప్ ఎలిమెంట్ అనమాట. ఇంకా పైన ఉన్న ఎలిమెంట్. నువ్వు ఇక్కడ ఏ వాల్యూ అయితే ఇచ్చేవో, ఆ వాల్యూ ఉందా లేదా చూస్తది. లేదనుకో దానికన్నా పెద్ద నంబర్ ఏదైతే దగ్గరలో ఉందో అదే చూస్తదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనిప్పుడు 25 అని ఇచ్చాననుకో, మన దగ్గర 3 సెట్‌లో అసలు 25 అనే నంబరే లేదు. ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్‌లీ. రైట్. ఇప్పుడు నేను 25 ఇచ్చి రన్ చేశాననుకో చూడండి. ఫస్ట్ ఇది 25 కోసం చూస్తది. 25 లేదనుకో 25 తర్వాత బిగ్గెస్ట్ నంబర్ మనకు దగ్గరలో ఏదుందో చూస్తది. 30 ఉంది కదా! అందుకే అదొచ్చింది. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ ఫ్లోర్ అని ఇచ్చాననుకో, ఫస్ట్ అది 25 కోసం చూస్తది. ఫ్లోర్ అంటే నథింగ్ బట్ మన కింద ఫ్లోర్. ఓకేనా? దాని రియల్ మీనింగ్ అదేరా. మీకు కామెడీగా ఉన్న అదే నిజం. అదే రియల్ మీనింగ్. ఫ్లోర్ అంటే కింద డౌన్ సైడ్ కదా! సో, ఫ్లోర్ ఆఫ్ 25 ఇచ్చాననుకో ఫస్ట్ 25 ఉందా లేదా అని చెక్ చేస్తది. లేదనుకో 25 కన్నా తక్కువ నంబర్ దగ్గరలో ఏదుందో చూస్తదనమాట. సో, ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ 25 ఉందా లేదా మన దగ్గర రీసెట్‌లో? లేదు. కానీ 25 కన్నా దగ్గరలో ఏముంది? 20 ఉంది. అందుకే అదొచ్చింది. ఓకే. అండ్ ఇంకోటేముంది? లోయర్. లోయర్ ఆఫ్ 25 అంటే ఎగ్జాక్ట్‌గా ఆ నంబర్ ఉందా లేదా అని చూస్తదనమాట. లేదనుకో దాని దగ్గరలో ఏదుందో మళ్ళీ అదే ఇస్తుంది. రైట్. ఓకే. సో, దీస్ ఆర్ ద వాల్యూస్ అండ్ ఇంకోటేముంది మనకి? ఇంకొక మెథడ్ ఉంది కదా! డిసెండింగ్ అని చెప్పి. ఐ మీన్ మనకి ట్రీ సెట్ అనేది బేసిక్‌గా అసెండింగ్ ఆర్డర్‌లో వాల్యూస్‌ని చేస్తుంది కదా! ఇప్పుడు నాకు డిసెండింగ్ ఆర్డర్‌లో కావాలి. లైక్ బిగ్ టు స్మాల్. సో, నేనిక్కడ డిసెండింగ్ ట్రీ సెట్ అని చెప్పి పెడతాను చూడండి. సింపుల్‌గా ఏం చేస్తామంటే ఒక మెథడ్ ఉంది మన దగ్గర. నీ నీ ట్రీ సెట్ ఉంది కదా! అది డాట్ డిసెండింగ్ సెట్ అనమాట ఈ మెథడ్ పేరు. డిసెండింగ్ సెట్. సో, ఇఫ్ యూ రన్ థిస్ చూడండి. ఫస్ట్ ట్రీ సెట్ అనేది అసెండింగ్ ఆర్డర్‌లో ప్రింట్ అయింది. ఎప్పుడైతే నేను ఆ పర్టిక్యులర్ ట్రీ సెట్ మీద డాట్ డిసెండింగ్ సెట్ అని చెప్పి మెథడ్ ఇంప్లిమెంట్ చేశానో ఆర్ యూజ్ చేశానో అది వెంటనే డిసెండింగ్ ఆర్డర్‌లోకి అయిపోయింది. ఈ మెథడ్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చినాయంటే నావిగేబుల్ సెట్. సో, ఎప్పుడైతే మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేయండి బట్టి పట్టొద్దు. మీకు ఈ మెథడ్స్ అన్నీ ఎక్కడున్నాయి? నావిగేబుల్ సెట్ ఇంటర్ఫేస్‌లో మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఈ లెఫ్ట్ సైడ్ మీరు నావిగేబుల్ సెట్ ఇచ్చి, రైట్ సైడ్ న్యూ ట్రీ సెట్ అని ఇచ్చారనుకో, సింపుల్‌గా ఈ నావిగేబుల్ సెట్‌లో ఉన్న మెథడ్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్ అవుతాయి. ఓకేనా? మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే సెట్ ఉంది టాప్‌లో. ఓకేనా? సెట్‌లో ఉన్న మెథడ్స్ అన్నీ కింద అన్నిట్లికి అవైలబుల్‌గా ఉంటది. కాకపోతే నావిగేబుల్ సెట్ అనేది ఇక్కడుంది. ఓకేనా? నావిగేబుల్ సెట్ అనేది ఈ హ్యాండ్. ఓకేనా? ఇక్కడుంది. ఇదేమో సెట్ అనుకోండి. ఇప్పుడు దీంట్లో ఉన్న థింగ్స్ ఈ పైదానికి అవైలబుల్ ఉంటాయా? ఉండవు. రైట్? ఈ దీనికి పైన కింద ఫర్ ఎగ్జాంపుల్ మీరు పైనుంచి వాటర్ కిందకి ఫ్లో అవుతుందనుకుంటారా? ఈ వాటర్ అనేది కింద ఉన్నట్లకే తోలుతది. ఫర్ సపోజ్ దీంట్లో వాటర్ కాకుండా హనీ కిందకి ఫ్లో అవుతుందనుకోండి. ఓకేనా? ఆ హనీ ఫ్లో అనేది పైదానికి తగలదు కదా అసల. కాబట్టి పైదానికి ఎప్పుడు కిందున్న దానికి కిందున్న దాంట్లో ఏమున్నాయో తెలీదనమాట. అందుకు మనకి సెట్ ఇంటర్ఫేస్‌లో ఏం మెథడ్స్ ఉన్నాయో అవన్నీ కింద దాంట్లోకి వస్తాయి గానీ, నువ్వు ఎప్పుడైతే ఇక్కడ సెట్ అని ఇచ్చి నావిగేబుల్ సెట్‌లో ఉన్న మెథడ్స్ అన్ని వాడడానికి ట్రై చేసావనుకో, అది వర్క్ అవ్వదనమాట. బండబూతులు తిడతది. ఓకేనా? అందుకే ఈ యాడ్ అనేదేమో సెట్ ఇంటర్ఫేస్‌లో ఉంది. అంటే ఈ పైన వాటర్‌లో ఉందనమాట. కాబట్టి ఈ లెఫ్ట్‌లో నువ్వు నావిగేబుల్ సెట్ ఇచ్చినావు. అయినా సరే అది కింద ఉన్నా సరే ఎందుకొచ్చిందిరా అంటే దీంట్లో ఉన్న వాటర్‌లా ఫ్లో అయ్యి కింద దానికొస్తది. రైట్. బట్ ఈ కింద దాంట్లో హనీ ఉంది. ఇది పైకి ఫ్లో అవ్వదు. కిందకే ఫ్లో అవుతుంది. రైట్. కాబట్టి ఈ పైన ఉన్న దానికి తెలీదనమాట. ఈ కింద దాంట్లో ఏముందని చెప్పి. సో, ఏదో ట్రై చేసాం. పర్లేదు బానే వర్కౌట్ అయినట్టుంది. యెస్. సో, థిస్ ఈస్ ఆల్ అబౌట్ ద సెట్ ఇంటర్ఫేస్ కలెక్షన్. ఓకే. సో, క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. సో, బేసిక్‌గా ఏంటంటే ఇప్పుడు చూడండి అంతా చెప్తాను. సెట్ అనేది ఏంట్రా అంటే ఇట్ విల్ నాట్ అలౌ డూప్లికేట్ వాల్యూస్. ఓకేనా? అందులో టోటల్‌గా మనకు 3 క్లాసెస్ ఉన్నాయి. ఒకటి హాష్ సెట్, ఇంకోటి లింక్డ్ హాష్ సెట్, ఇంకోటి ట్రీ సెట్. హాష్ సెట్ అనేది ఏం చేస్తది? ఈ 3 కూడా చేసే పని ఏంటంటే డూప్లికేట్ వాల్యూస్‌ని అలౌ చేయవు. అండ్ హాష్ సెట్, లింక్డ్ హాష్ సెట్ ఏం చేస్తదంటే మాక్సిమం 1 నల్ వాల్యూని అలౌ చేస్తుంది. ఎందుకంటే నువ్వు 2 నల్ వాల్యూస్ ఆర్ 1 కన్నా ఎక్కువ నల్ వాల్యూస్ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేసావు కదా! మళ్ళీ డూప్లికేట్ అవుతుంది కదా! కాబట్టి అది అలౌ చేయదు. అండ్ హాష్ సెట్ అనేది నీకు ఆర్డర్ అనేది మెయింటైన్ చేయదు. ఎప్పుడైతే నీకు డూప్లికేట్ వాల్యూస్ ఉండకూడదు. అండ్ అలాగే నాకు ఆర్డర్ లేకపోయినా పర్లేదనుకుంటావో అప్పుడు యూ కెన్ యూజ్ హాష్ సెట్. ఎప్పుడైతే నువ్వు డూప్లికేట్ వాల్యూస్ ఉండకూడదు. అండ్ అలాగే నాకు ఇన్సర్షన్ ఆర్డర్ నేను లోపలికి వాల్యూ ఎలా అయితే ఇన్సర్ట్ చేశానో అలాగే ఉండాలనుకుంటావో అప్పుడు నువ్వు లింక్డ్ హాష్ సెట్ వాడతావు. ఎప్పుడైతే నేను వాల్యూస్ ఎలా అయినా ఇన్సర్ట్ చేయని. అందులో డూప్లికేట్ వాల్యూస్ ఉండకూడదు. నల్ వాల్యూస్ ఉండకూడదు. అండ్ ఆల్సో నేను వాల్యూస్ ఎలా ఇన్సర్ట్ చేసినా సరే నాకు అసెండింగ్ ఆర్డర్‌లో రావాలి అని అనుకుంటావో అప్పుడు యూజ్ సార్టెడ్ ట్రీ సెట్ వాడతావు. ఓకేనా? సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద సెట్ ఇంటర్ఫేస్ కలెక్షన్ ఫ్రేమ్‌వర్క్. సింపుల్‌గా చెప్పానని అనుకుంటున్నాను. దీంతో మనకి మాక్సిమం అంతా అయిపోయినట్టే. ఇంకోటి మ్యాప్ గురించి ఉందంతే. ఎల్లుండి ఈ వీడియో కూడా వచ్చేస్తుంది. మీరు ఈ వీడియో చూసే టైంకి మేబీ వచ్చేసి ఉంటదేమో చూసుకోండి. సో, ఇప్పుడు మనం ఒక చిన్న 3 ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్. మీరు చేస్తా అంటే చేయండి. లేదా ఇట్స్ ఇట్స్ నన్ ఆఫ్ యువర్ మ్యాటర్.
సెట్ ఇంటర్ఫేస్ అయితే మొత్తం కలెక్షన్ ఫ్రేమ్‌వర్క్ అంతా క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. సో, మీకు అర్థమైతే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ఫాలో అవ్వండి. ఐ యామ్ గోయింగ్ టు క్రియేట్ మంచి కంటెంట్ క్రియేట్ చేయబోతున్నానురా. మిస్ అయిపోతారు మళ్ళీ. ఫాలో అవ్వండి. ఓకే గైస్. సో, సరదాగా ఒక 3 ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ చేద్దాం. అన్నిటిని కవర్ చేసేలాగా. ఓకేనా? సో, ఫస్ట్ మనం నీ క్వెషన్ ఏంట్రా అంటే, నేను నీకొక అరే లిస్ట్ ఇస్తాను. ఆర్ ఒక లిస్ట్ ఇస్తాననుకో. ఒక లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇస్తున్నాను. ఓకేనా? అయి తీసుకుందాం రండి. లిస్ట్ తీసుకుంటున్నాను. ఓకేనా? అండ్ దాన్ని ఏమేమి ఇస్తానంటే నంబర్స్ అని ఇస్తున్నాననుకో. ఓకేనా? సో, నేనిక్కడ ఏం రాసానో చూసి భయపడొద్దు. ఇదేంటో నేను చెప్తాను జస్ట్ వెయిట్. ఓకే. ఇదేంట్రా అంటే జస్ట్ ఒక లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అంతే. ఈ రైట్ సైడ్ అరేస్ డాట్ యాజ్ లిస్ట్ అని పెట్టాను చూసావు. దిస్ ఇస్ నథింగ్ బట్ దిస్ విల్ కన్వర్ట్ దిస్ యాస్ ఎ కలెక్షన్. ఓకేనా? జస్ట్ మీరు న్యూ లింక్ లిస్ట్ అని చెప్పి న్యూ అరే లిస్ట్ అని క్రియేట్ చేసి కింద ఒక ఎలిమెంట్ యాడ్ చేసుకుంటారు కదా! నేను అలా కాకుండా అలా ఇచ్చాను అంతే సింపుల్‌గా. ఓకేనా? నౌ ఇదొక లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో, నీకు కొన్ని లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇస్తాను. దీంట్లో నుంచి నాకు డూప్లికేట్స్ రిమూవ్ చేసేయాలి. ద క్వెషన్ ఈస్ దీంట్లో నుంచి డూప్లికేట్స్ రిమూవ్ చేసేయాలి. అట్ ద సేమ్ టైమ్ నాకు ఆర్డర్ అనేది అలాగే మెయింటైన్ అవ్వాలి, ప్రింట్ అవ్వాలని చెప్తున్నాను. అంటే దానర్థం నాకు దీని ఔట్‌పుట్ ఎలా రావాలో తెలుసా? దీని ఔట్‌పుట్ ఎలా రావాలంటే డూప్లికేట్స్ రిమూవ్ చేసేయమన్నాను. కాబట్టి ఇందులో బోలెడన్ని 10s ఉన్నాయి. 10s అన్ని తీసేయాలి. అండ్ 20 పెట్టాలి. అండ్ 30 రావాలి. ఓకే. సో, డూప్లికేట్స్ రిమూవ్ అయిపోయి వాటిలో ఇన్సర్షన్ ఆర్డర్ అలాగే ఉండాలి. లెఫ్ట్ టు రైట్ ఆర్డర్ ఇన్సర్షన్ ఆర్డర్ ఏముందో అలాగే ఉండాలి. కాబట్టి నువ్వు దీన్ని ఇప్పుడు ఎలా సాల్వ్ చేస్తావు? ఫస్ట్ థింగ్ మనకి సెట్ ఇంటర్ఫేస్‌లో సెట్‌ని యూజ్ చేస్తే, ఆ సెట్ అనే థింగ్‌ని వాడితే మనకి డూప్లికేట్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. కాబట్టి ఇక్కడికి మనం వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అయిపోయింది. ఏంటి? మనకి ఇందులో డూప్లికేట్స్ రిమూవ్ అయిపోవాలి. అండ్ సెకండ్ థింగ్ ఏం చెప్పాను? ఇన్సర్షన్ ఆర్డర్ మెయింటైన్ అవ్వాలి. మనకి సెట్ ఇంటర్ఫేస్‌లో దాన్ని ఇంప్లిమెంట్ చేసి టోటల్‌గా 3 ఉన్నాయి. హాష్ సెట్, లింక్డ్ హాష్ సెట్, ట్రీ సెట్. మూడిట్లో మూడిట్లికి 3 డిఫరెన్స్‌లున్నాయి. హాష్ సెట్ అనేది ఎలాంటి ఆర్డర్ మెయింటైన్ చేయదు. లింక్డ్ హాష్ సెట్ అనేది ఏం చేస్తుంది? ఇన్సర్షన్ ఆర్డర్ మెయింటైన్ చేస్తుంది. ట్రీ సెట్ అనేది అసెండింగ్ ఆర్డర్‌లో పెడుతుంది. ఇక్కడ మనకేం కావాలని చెప్పాను? మనకి ఇన్సర్షన్ ఆర్డర్ కావాలి అని చెప్పాను కదా! కాబట్టి మనం లింక్డ్ హాష్ సెట్ వాడుకోవాలి. అది ఎలా వాడతామంటే సింపుల్‌గా మనం ఫస్టు లింక్డ్ హాష్ సెట్‌ని క్రియేట్ చేద్దాం. ఓకేనా? ఆహ్, యూనిక్ అని ఇస్తున్నాను. ఓకే. న్యూ లింక్డ్ హాష్ సెట్. ఇప్పుడు ఈ న్యూ లింక్డ్ హాష్ సెట్ ఏం చేస్తదిరా? ఇది డూప్లికేట్స్‌ని రిమూవ్ చేస్తది. అండ్ అలాగే నువ్వు ఏ ఆర్డర్‌లో అయితే పెట్టావో ఆ ఆర్డర్‌లోనే నంబర్స్‌ని ప్రింట్ చేస్తదనమాట. కాబట్టి నువ్వు ఈ మధ్యలో నువ్వు, నువ్వు లింక్డ్ హాష్ సెట్ అనేది నువ్వు ఎలిమెంట్స్ అనేవి 2 వేస్‌లో యాడ్ చేయొచ్చనమాట. ఒకటి ఒక్కొక్క ఎలిమెంట్ ఇలా యాడ్ చేయొచ్చు. యూనిక్ డాట్ యాడ్ అని చెప్పి. ఓకేనా? ఇదొక వే ఆఫ్ యాడింగ్ ఆర్ స్టోరింగ్ ద ఎలిమెంట్స్. బట్ నీ దగ్గర ఆల్రెడీ ఎలిమెంట్స్ అన్నీ ఒక నంబర్స్ అని పిలువబడేటువంటి సింపుల్ లిస్ట్‌లో ఉన్నాయి కదా! సో, దాన్ని ఇక్కడ నువ్వు పాస్ చేసావనుకో సరిపోతుందనమాట. ఇలా పాస్ చేయడం వల్ల ఏమవుద్దో తెలుసా? ఇప్పుడు ఇదంతా గూడా, ఈ డేటా అంతా ఏదైతే ఉందో, ఇదంతా కూడా ఇప్పుడు నీకు ఇది లింక్డ్ హాష్ సెట్ కింద కన్వర్ట్ అయిపోయింది. నీకు సింపుల్‌గా చెప్పాలంటే ఇది ప్రింట్ చేస్తాను ఆగు ఫస్ట్ ఆఫ్ ఆల్. లిస్ట్. బిఫోర్ లిస్ట్ ఇలా ఉంది. ఓకే. ఇప్పుడు నేనేం చేశాను, ఈ నంబర్స్ మొత్తాన్ని కూడా లింక్డ్ హాష్ సెట్‌లో కన్వర్ట్ చేశాను. ఎందుకంటే నాకు ఇన్సర్షన్ ఆర్డర్ మెయింటైన్ అవ్వాలి. అండ్ అలాగే డూప్లికేట్స్ పోవాలి కాబట్టి లింక్డ్ హాష్ సెట్ వాడాను. సో, సింపుల్‌గా ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తున్నాను యూనిక్ అని చెప్పి. సో, లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్. సో, చూడండి ఫస్ట్ అనేది లిస్ట్ ఇచ్చానా? ఇచ్చాను. ఏమిచ్చాను 10, 20, 10, 10, 10 అని చెప్పి ఇలా డూప్లికేట్ వాల్యూస్ ఇచ్చేసాను. మీకు తర్వాత ఏం చెప్పాను? ఇన్సర్షన్ నాట్ మెయింటైన్ అవ్వాలి, డూప్లికేట్స్ పోవాలని చెప్పాను. సో, సింపుల్‌గా చూడండి ఇన్సర్షన్ నాట్ మెయింటైన్ అయిందా? ఫస్ట్ 10 వచ్చింది. వచ్చింది. తర్వాత 20 వచ్చింది. తర్వాత 10, 10 ఉంటాను. 3 10లు ఉన్నాయి. డూప్లికేట్ వాల్యూస్ కదా రిమూవ్ అయిపోయింది. అండ్ తర్వాత 30 వచ్చింది ప్రింట్ అయింది. రైట్. సో, ఇప్పుడు అర్థమైందా లింక్డ్ హాష్ సెట్ అనేది ఎప్పుడు వాడాలో? మీకు ఎప్పుడైతే డూప్లికేట్స్ అవసరం లేదు అండ్ అలాగే ఇన్సర్షన్ ఆర్డర్ కావాలనుకున్నారో అప్పుడు మనం లింక్డ్ హాష్ సెట్ అనేది వాడతాం. మీకు ఇక్కడ కన్‌ఫ్యూజింగ్ ఉంటే చూడండి ఏమీ చేయలేదు. ఒరేయ్! మీరు లింక్డ్ లిస్ట్, అరే లిస్ట్ క్రియేట్ చేసి జస్ట్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తారు కదా! అలా యాడ్ చేయకుండా ఇక్కడ నేను డైరెక్ట్‌గా పాస్ చేశానురా జస్ట్. ఈ అరేస్ డాట్ యాజ్ లిస్ట్ ఆఫ్ అని చెప్పి లోపల వాల్యూస్ ఇచ్చావనుకో ఇది ఇప్పుడు ఒక లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనమాట. ఓకేనా? నువ్వు హాష్ సెట్‌లో కూడా లింక్డ్ హాష్ సెట్ క్రియేట్ చేసిన తర్వాత ఇందాక ఏం చేసాం మనం యూనిక్ డాట్ యాడ్ ఆఫ్ 10 యాడ్ ఆఫ్ 2 అని పెట్టావు కదా! అలా ఎలిమెంట్స్ యాడ్ చేయకుండా నాకు అన్నీ ఆల్రెడీ ఒక లిస్ట్‌లో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నేను కన్‌స్ట్రక్టర్‌లో అంటే దాని అర్థం ఈ బ్రాకెట్స్ మధ్యలో జస్ట్ నువ్వు దాన్ని ఇలా పాస్ చేసావనుకో ఈ నంబర్స్ లిస్ట్ మొత్తాన్ని అది ఇప్పుడు నీకు లింక్డ్ హాష్ సెట్ కింద కన్వర్ట్ అయిపోద్ది. ఓకేనా? దాన్ని ప్రింట్ చేశాను. లింక్డ్ హాష్ సెట్ కింద కన్వర్ట్ అయిందంటే దాంట్లో డూప్లికేట్స్ పోతాయి. అండ్ అలాగే ఇన్సర్షన్ ఆర్డర్ మెయింటైన్ అవుద్ది. ఇక్కడ నంబర్స్ అని ఇచ్చాను కదా! దిస్ ఈస్ నథింగ్ బట్ డూయింగ్ దిస్ థింగ్ అంతే. యూనిక్ డాట్ యాడ్ ఆఫ్ ఇందులో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ 10, 20, 10, 10, 10 అని చెప్పి ఒక్కోటి యాడ్ అవుతున్నట్టు అంతే. అర్థమైందా? సో, దిస్ ఈస్ అవర్ ఫస్ట్ ప్రాబ్లమ్. ఐ హోప్ ఇట్ గాట్ యూ మినిమమ్ క్లారిటీ. అంటే ఏం లేదు జస్ట్ దాన్ని యూజ్ కేస్ చూపిస్తూ ఒక చిన్న ప్రాబ్లమ్స్ చెప్దాం అనుకున్నా అంతే. ఓకే. ఇప్పుడు మన సెకండ్ ప్రోగ్రామ్. ఆహ్,
చాలా, చాలా చిన్న పిల్లల ప్రోగ్రామ్స్‌లో ఉన్నవివి. బట్ ఇట్స్ ఓకే. ఆహ్, బావుంది మంచి కామెడీగా. జస్ట్ మనం కాన్సెప్ట్ ఏంటో తెలుసుకుంటున్నాం కదా! కాబట్టి ఫస్ట్ ఇలాంటి చిన్న చిన్నవే చేయాలి. ఓకేనా? క్వెషన్ ఏంట్రా అంటే సార్టెడ్ ఆర్డర్‌లో ప్రింట్ చెయి. నీకు నేను అడిగిన క్వెషన్‌లోనే ఆన్సర్ ఉంది. ఐ నో. బట్ జస్ట్ సరదాగా ప్రింట్ చేద్దాం. బట్ సార్టెడ్ ఆర్డర్‌లో ప్రింట్ చేయడం అంటే నంబర్స్ కాదు. వర్డ్స్ సార్టెడ్ ఆర్డర్‌లో ప్రింట్ చెయి. నువ్వేమన్నా కొన్ని వర్డ్స్ ఇస్తాను నీకు. యాపిల్, బనానా, చెర్రీ అని చెప్పి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ ఇస్తాను. ఈ వర్డ్స్ నువ్వు ప్రింట్ చేయాలంతే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు సార్టెడ్ ఆర్డర్ అన్నారు కాబట్టి నీకు ఆన్సర్ అక్కడ అర్థమైపోవాలి. మనకున్న సెట్‌లో టోటల్‌గా 3 ఉన్నాయి. హ్యాష్ సెట్, లింక్డ్ హ్యాష్ సెట్, ట్రీ సెట్. దీంట్లో మనకు సార్టెడ్ కావాలంటే ఏది కావాలి? ఆబ్వియస్లీ ట్రీ సెట్ కావాలి. ఓకేనా? సో, ట్రీ సెట్ అని క్రియేట్ చేయొచ్చు. లేకపోతే సెట్ అని కూడా ఇవ్వచ్చు. ఐ విల్ గివ్ సెట్ హియర్. ఇంటిజర్ వర్డ్స్ ఈస్ ఈక్వల్ టు న్యూ ట్రీ సెట్. రైట్. ఇప్పుడు వర్డ్స్ డాట్ యాడ్ ఆఫ్ పేర్లిద్దాం సాదాగా. రాజా. ఓకే. అండ్ వర్డ్స్ డాట్ యాడ్ ఆఫ్ ఆహ్, ఏం పేరిద్దాం? హ్మ్. ఇదేంటి? ఓహ్! సారీ. ఇక్కడ ఇంటిజర్ ఇచ్చాను. ఐ యామ్ రియల్లీ సారీ. కొంచెం మైండ్ పని చేయట్లేదు. రాజా ఇచ్చాను. ఇక్కడ ఫస్ట్ అని ఇద్దాం. ఓకే. అండ్ వర్డ్స్ డాట్ యాడ్ ఆఫ్ ఏ ఏ ఏ మీద ఒక పేరు ఏముంది? అభి అని ఇద్దాం. ఓకేనా? సో, లెట్ మీ ప్రింట్ థిస్ వర్డ్స్. సో, లెట్ మీ రన్ థిస్. సారీ. ఇక్కడ సెమికోలన్ పెట్టలేదు. ఓకే. చాలా ఎర్రర్స్ చేస్తున్నాం మనం చిన్న ప్రోగ్రామ్ అయినా సరే. సో, ఇప్పుడు చూడండి. ఇది చూసారా? ఆర్డర్‌లో ప్రింట్ అయింది. ఓకే. ఎలా ప్రింట్ అయిందంటే జస్ట్ నథింగ్ బట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫాలో అయిందంతే. ఫస్ట్ ఇఫ్ మీరు ఇన్సర్ట్ చేసిన వర్డ్స్‌లో ఫస్ట్ వాల్యూని కంపేర్ అయితది. ఓకేనా? ఏ ఉంది? అభి. ఒకవేళ అన్నిట్లోనూ ఫస్ట్ వాల్యూ సేమ్ ఉందనుకో, సెకండ్ వాల్యూ కంపేర్ అయితది. అలా ఒక్కొక్క వర్డ్ కంపేర్ చేస్తదనమాట. ఏబీసీడీ వచ్చేదా? ఏబీసీడీ ఎఫ్ జీ హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పీ క్యూ ఆర్ ఎస్. పీక్యూఆర్ఎస్. క్యూ అనేది ఆర్ కన్నా ముందుంది కాబట్టి అసెండింగ్ ఆర్డర్‌లో ఇలా సార్ట్ చేసింది. ఓకేనా? ఒకవేళ నేను ఇన్సర్ట్ చేసిన వాల్యూస్ అన్నిటిలిని కూడా డిసెండింగ్ ఆర్డర్‌లో ప్రింట్ చేయాలనుకుంటున్నాననుకో, ఐ విల్ జస్ట్ కన్వర్ట్ దిస్ టు నావిగబుల్ సెట్. రైట్. ఎందుకంటే ఈ నావిగబుల్ సెట్ ఇంటర్‌ఫేస్‌లోనే నాకు డిసెండింగ్‌లో కన్వర్ట్ చేసే శక్తి ఉన్న మెథడ్ ఉందనమాట. ఆ మెథడ్ ఏంట్రా అంటే డిసెండింగ్ సెట్ అనమాట. ఇప్పుడు రన్ చేసి చూసామనుకో రివర్స్‌లో అవుతది. రాజా క్వెషన్ అనేది ముందొచ్చింది చూసావు. సో, ఆఫ్‌కోర్స్ ఇది చాలా చిన్న ప్రోగ్రామే. ఇది ప్రాక్టీస్ చేయండి బ్రో అని మీరనొచ్చు. బట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ దాని యూజ్ కేస్ ఏంటో చూద్దాం అని చెప్పి మీకు చెప్తున్నా అంతే. ఓకే. ఓకే గైస్. సో, ఫైనల్‌గా ఛాలెంజ్ రేవ్ అనమాట. ఇది మీకు ఛాలెంజ్. ట్రై చేయండి సాల్వ్ చేయడానికి. మరీ అంత కష్టమైన సమయం కాదు. ఒకవేళ కష్టంగా అనిపించినా సరే డోంట్ లూజ్ ద హోప్. ఓకేనా? స్టార్టింగ్ ఎవడికి ఏమీ రాదు. జస్ట్ మీకు చేస్తున్నాను అంతే చూడండి. సో, మీకిలా ఒక అరే ఇచ్చాననుకోండి. టేక్ దిస్ అరే. ఈ అరేనే తీసుకోండి. ఫైండ్ ద ఫస్ట్ రిపీటింగ్ వాల్యూ. ఓకేనా? ఫైండ్ ద ఫస్ట్ రిపీటింగ్ వాల్యూ. క్వెషన్ క్లారిటీగా అర్థం చేసుకోవడం నేర్చుకోండి ఫస్ట్. నీకు అరే ఇచ్చాను. అందులో డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి. కాకపోతే అందులో ఫస్ట్ ఏ వాల్యూ అయితే రిపీట్ అవుతుందో ఆ వాల్యూ ఇవి. ఇప్పుడు 4 అనేది ఉందిరా. ఇది ఎక్కడన్నా రిపీట్ అవుతుందా? లేదు. 5 అనేది ఉందిరా. ఎక్కడన్నా రిపీట్ అవుతుందా? అవుతుంది. ఇక్కడ అవుతుంది. 1 అనేది ఉంది. ఎక్కడన్నా రిపీట్ అవుతుందా? అవుతుంది. 2 అనేది కూడా మళ్ళీ రిపీట్ అవుతుంది. కాకపోతే వీటన్నిటిలో ఫస్ట్ ఏ వాల్యూ రిపీట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉంది. 5 చూడండి. ఇలా ఇలా మనం ట్రావర్స్ చేసుకుంటూ వెళ్తున్నాము. 1 కన్నా ముందు 5 మళ్ళీ రిపీట్ అయింది. 1 కూడా రిపీట్ అయింది. కాకపోతే దానికంటే ముందు 5 రిపీట్ అయింది కదా! రైట్. నేను చెప్పేది అర్థమవుతుందా? మీ దగ్గరున్న అరేలో ఫస్ట్ ఏ వాల్యూ అయితే రిపీట్ అవుతుందో ఆ వాల్యూని ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 3 అని పెట్టాననుకో. ఇక్కడ 4, 3, 5, 1 ఇక్కడ వరకు అన్ని యూనిక్ వాల్యూస్ ఉన్నాయి. బట్ దీని 1 తర్వాత మళ్ళీ 3 వచ్చింది. రైట్. ఈ 4, 3, 5, 1లో తర్వాత మళ్ళీ అందులో ఏ వాల్యూ రిపీట్ అయింది? 3 కదా రిపీట్ అయింది. నా క్వెషన్ అర్థమైందా? యూ హావ్ టు ఫైండ్ ద ఫస్ట్ రిపీట్ వాల్యూ. ఏదైతే రిపీట్ అయింది, ఫస్ట్ రిపీటింగ్ వాల్యూ ఏదుందో అది ప్రింట్ చేయాలి. ఓకేనా? ఇన్ థిస్ కేస్ ఇక్కడ రిపీటింగ్ వాల్యూ ఏంటి? 3. ఓకేనా? సో, థట్ ఈస్ యువర్ ఛాలెంజ్. కంప్లీట్ చేయండి. కింద కామెంట్స్‌లో కోడ్ రాసి పెట్టండి. లేదా నేను చేశానని చెప్పి కింద చెప్పండి. అండ్ మీకు మన ఛానెల్ బాగా ఎక్కుతుంది చాలా మందికి. సో మెనీ పీపుల్ ఆర్ లవింగ్ ఇట్. నా ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ఉంటుంది. దాన్ని ఫాలో అవ్వండి. మీకు డైలీ రీల్స్ వస్తాయి. స్టోరీస్ పెడుతుంటాను. ఎవ్రీడే అప్డేట్స్ ఉంటాయి అందులో. యూట్యూబ్‌లో అన్నీ పోస్ట్ చేయలేం కదా! సో, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో రాజా క్వెస్ట్.